ఇంట్లో ఉన్నారు. వచ్చాడు. మధ్యలో బ్రేక్ అయింది. అదే నువ్వు మిస్ అయ్యావని చెప్తున్నా, ఆమె కంగారు పడుతుంటే. ఎవరు? ప్రస్తుతం. అదే అదే ఇక్కడ సడన్ గా పవర్ పోయి మళ్ళీ వచ్చింది. అచ్చా. మీరందరూ ఉన్నారు లైన్ లో, నేను డిస్కనెక్ట్ అయిపోయాను. సార్ నమస్తే ప్రొఫెసర్ అండి, గారు. నమస్తే టు ఆల్. అది కొంచెం సడన్ గా పవర్ సమస్యలు వచ్చాయి. మీరు ఓకే. వస్తే మాకు పవర్ వచ్చింది. ఏమండి? మీరు వస్తే మాకు పవర్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, బాగున్నారా స్వర్ణలత గారు? నమస్తే సార్. చాలా నమస్తే రోజుల తర్వాత. సార్. అమ్మా, నమస్తే వారం అమ్మా. మిస్ అయ్యాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. బాగున్నారు. మన వాట్సాప్ లో మాట్లాడారు మీరు. సార్ ఎక్స్ప్లోరర్స్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు సార్ నమస్తే, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఇంకా ఎవరు? కస్తూరి గారు వెల్కమ్ అండి. డాక్టర్ కేవీఎస్ గారు. మధ్యలో నాకు ఇంటర్నెట్ డిస్రప్ట్ అయ్యింది. సెషన్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్, 203rd సెషన్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. ఇది మనము అనుకున్నటువంటి సైన్స్ మీద కాన్సన్ట్రేటెడ్ గా ఒక 4 weeks చేద్దాం అనుకున్నాము. దాంట్లో ఇది లాస్ట్ సెషన్. ఇప్పటిదాకా ఇంతకుముందు 3 సెషన్స్ లో ఒకటి ఏన్షియంట్ ఇండియన్ సైన్స్ గురించి ఒకరు మాట్లాడితే, యాక్చువల్ మోడర్న్ సైన్స్ కాంట్రిబ్యూషన్ గురించి కొంతమంది మన డాక్టర్ భాస్కరాచార్య గారు మాట్లాడితే, సైంటిఫిక్ టెంపర్ అనేది దాని గురించి మనకు లాస్ట్ టైం మనము శ్రీనివాస పవన్ మాట్లాడినటువంటి ఇది విన్నాం. ఇవాళ అనదర్ యంగ్ మ్యాన్ ఇస్ జాయినింగ్ అస్, జగదీష్ సిహెచ్. జగదీష్ సిహెచ్ గురించినటువంటి ఇంట్రొడక్షన్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్ గా ఉంది. బట్ బిఫోర్ దట్ మనం చెప్తాం దాని గురించి కూడా. బట్ బిఫోర్ దట్ ఐ హ్యావ్ టు సే వన్ థింగ్, దట్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఈజ్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ ఏదో ఒక ప్రత్యేకమైన ఐడియాలజీని క్యాన్వాస్ చేయడానికి మాత్రం కాదు, అన్ని రకాల అభిప్రాయాలని, కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాము. సో దిస్ ఈస్ ది స్పెసిఫిక్ ఏరియా of the Center for Social Dialogue. So now welcoming you all for this 203rd session. I request DVS Prakash Rao to introduce the key speaker. Please. Thank you, Raghu. Good evening, all. It's a pleasure for me today to introduce a typical young personality, so committed to promote his own goal of popularizing scientific temper across all sections, right from student level. Let's welcome Sri C.H. Jagadish. Welcome, sir. He holds a bachelor degree in science and is deeply committed to promote scientific temper. He made Kummarapalli village, Rambilli Mandal in Anakapalli district as his home. He has been working since 2003 in Paderu region schools. 2023, sir. 2023 in Paderu region schools, teaching science, education and development. He covered out 10 schools and about 5,000 students, engaged 5,000 students. For him, diving into the depths of scientific knowledge through books is muse and joy. He founded one organization known as Science for Better Society. It is not just a title, he runs it as a movement. In the last 9 years, he conducted several workshops in rural government schools, engaging over 40,000 young minds. He conducts astronomy sessions, night astronomy sessions. He has one small telescope, but now his needs are more. He needs an advanced telescope. He is a science enthusiast with a heart for education, love for nature. ఇక్కడ చిన్న కరెక్షన్ సార్. ఓకే, ఇక్కడ చిన్న కరెక్షన్ సార్. అది జనరల్ గా ఏంటంటే అది నాసాలో మూర్తి గారు అని చెప్పి ఒక ఆయన పనిచేస్తున్నారు. ఆయనకి పంపించాల్సిన ప్రొఫైల్ అనమాట అది. అయితే నేను గత 2 నెలల నుంచి అసలు తీరిక లేదు. అంతా కూడా బైక్ డ్రైవ్ చేస్తూ ఏదో పని చేస్తూ ఫార్వర్డ్స్ లో వెళ్ళిపోయింది అనమాట మెసేజ్.
సో ఆ ప్రొఫైల్ అనుకోకుండా మన అలకనంద్ గారి నుంచి మీ చేతికి వచ్చింది అది. ఫైన్, బాగుంది కదా. నేను అనేది ఆ Nice. టెలిస్కోప్ వ్యవహారం. టెలిస్కోప్ ఆ టెలిస్కోప్ వ్యవహారం ఒకటి, అది వేరేది. The love for nature's mysteries and belief in the power of young minds. In fact, his biography sounded like a poetry to me. Now, as ఇంకొక చిన్న కరెక్షన్ సార్, sir, అది మొత్తం చాట్ జీపీటీ రాసిచ్చింది. huh? అది మొత్తం చాట్ జీపీటీ రాసిచ్చింది, నేను కేవలం ఇన్పుట్స్ ఇచ్చాను అంతే. Acha, acha. Nice. All aware, CSD has dedicated 4 weeks for science STEM. Today is the 4th session, and the topic is India's contribution to the world of medicine. Once again, warm welcome to Jagdish, and over to Jagdish for his talk on today's topic, India's contribution to the world of medicine. Over to Jagdish. Thank you all. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. అండ్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. నా వాయిస్ మీకు అందరికి వినిపిస్తుందా? Fine. వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఓకే, మొదట నేను మీకు కొంత సారీ చెప్పాలి సార్. నేను ఎందుకనంటే నాకు ఒక 1 month బ్యాక్ అలకనంద్ గారు నాకు ఈ విషయం చెప్పినప్పుడు నేను ఇది ఓకే చేయడానికి కారణం అంటే, నేను April 15th ఖాళీ అయిపోతాను అనుకున్నాను. నేను అసలు జనరల్గా ప్రణాళికలతో April 15th నేను ఖాళీ అయిపోతాను. సో నాకు ఈ టాపిక్ మీద డీప్గా చదవడానికి వెళ్ళడానికి నాకు ఒక టైం ఉంటుందని చెప్పి అనుకున్నాను. అయితే నేను పాడేరులో అక్కడ 10th class స్పాట్ వాల్యుయేషన్ వల్ల, తర్వాత అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోవడం, క్లాసెస్ కండక్ట్ చేయడం, అందులో బిజీ అయిపోయి అసలు ఖాళీ లేకపోయాను అనమాట. లాస్ట్ 1 week నుంచి కూడా నేను ఫుల్గా డ్రైవింగ్లో వీటిలోనే ఉన్నాను. సో నేనైతే ప్రస్తుతం ఉన్న టాపిక్కి అంత న్యాయం చేయలేదని అనుకుంటున్నాను. అయినా సరే నాకున్న పరిమిత జ్ఞానంతో నేను దీన్ని ప్రస్తుతానికి చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నా మెయిన్ టాపిక్స్ జనరల్గా నేను చేసేది ఏంటంటే, రూరల్ గవర్నమెంట్ స్కూల్స్లో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారు, వాళ్ళ క్యూరియాసిటీ ఎలా అనేది నా మెయిన్ టాపిక్ అది. సో ప్రకృతితో పుస్తకాల్లో ఉన్న టాపిక్ ని రిలేట్ చేస్తూ వాళ్ళకి క్యూరియాసిటీ కలిగించడం, వాళ్ళ ప్రశ్నలు వచ్చేలా చేయడం, వాళ్ళ చేత పుస్తకాలు చదివేలా చేయడం, ఇది నా పని. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. సో రెండోది ఏంటంటే, నాది బయాలజీ బ్యాక్గ్రౌండ్. సో ఈ టాపిక్ నేను తీసుకున్నాను, కానీ నేను దీన్ని అంతవరకు నేను చేయగలుగుతాను. సో నెక్స్ట్ టాపిక్ ఏదైనా తీసుకున్నప్పుడు నేను ముందుగానే దానికి ప్రిపేర్ అయ్యి అప్పుడు నేను పూర్తి స్థాయిలో చెప్పగలుగుతాను. సో ప్రస్తుతం ఉన్న టాపిక్లో నేను ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పవర్ పాయింట్ ఏదైనా నేను షేర్ చేయొచ్చా? షేర్ చేయొచ్చండి. మిమ్మల్ని కో-హోస్ట్ గా చేయనా? అండ్ రెండోది, ఇది నా మొదటి సెషన్. ఇది కో-హోస్ట్ గా చేయనా? చేయండి. కాకపోతే నాది ఇది మొదటి సెషన్, నాకు అంత ఐడియా లేదు ఎలా షేర్ చేయాలి ఏంటి అనేది. పవర్ పాయింట్ ట్రై చేయండి. జగదీష్ గారు, ఒకసారి చేయండి. క్లిక్ ఆన్ ద షేర్. షేర్ మీద కొట్టండి, పవర్ పాయింట్ ని లింక్ చేయండి. మీకు షేర్ ఉంటుంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి ఫస్ట్. ఒక నిమిషం. Co-host చేసావా? చేసేది. ఒక నిమిషం. ఓకే, కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది అందరికి? స్టార్ట్ అయింది షేర్ అవ్వడం. ఓకే సార్. జనరల్గా వైద్యం చేసుకోవడం అనేది ఏంటంటే,
మనకి జీవుల్లో కూడా కనిపిస్తుంది. అంటే ప్రతి జీవుల్లో కూడా రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెకానిజం అనేది ప్రతి జీవిలో కూడా ఇన్బిల్ట్ గా ఉంటుంది. అయితే మనకి చాలా జీవులు అవి కూడా ఏంటంటే సొంతగా వైద్యం అనేది చేసుకుంటాయి. ఉదాహరణకి కొంతమంది శాస్త్రవేత్తలు ఈ మధ్యలో ఏంటంటే కొన్ని వ్యక్తులు ఏంటంటే మనకి ఈ మిల్లీపిడ్స్ లాంటి పురుగుల్ని అవి కరిచి ఆ రసాన్ని ఒంటికి పోసుకొని అవి కూడా వాటికి తగిలిన దెబ్బలకి కొన్ని రకాల ప్రత్యేకమైన ఆకులతో వైద్యం చేసుకోవడం, ఇటువంటివి కూడా మిగతా జీవుల్లో కూడా ఉన్నాయి. అయితే మనం మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనం ఒక వ్యాధి అసలు దానికి కారణం ఏంటో దానికి ఒక మందులు అనే దాన్ని తయారు చేసి దాని ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా మనం దాన్ని తయారు చేసి ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అనేది మనం వైద్యం చేస్తాం. సో ఉన్నట్టే మన భారత సమాజంలో కూడా ఆది నుంచి కూడా వైద్యం మీద మంచి పరిశోధనలు లాంటివి జరిగాయి. నేను పవర్ పాయింట్ సరిగ్గా నేను తయారు చేయలేకపోయాను, నాకు సమయంతో ఇవ్వగలుగుతున్నాను నేను. సో మొదట్లో చెప్పుకునే ఆది వైద్యుడిగా చెప్పుకునేది సుశ్రుతుడి గురించి చెప్పుకుంటాం మనం అందరం కూడా. అతని గురించి మీకు క్రీస్తు యుద్ధానికి సంబంధించి చెప్తుంటారు. అయితే సుశ్రుతుడు మనకి ఆ రోజుల్లోనే ఈ రైనోప్లాస్టీ అని చెప్పి ముక్కుకు సంబంధించిన సర్జరీ చేయడం, అంటే కంటి శుక్లాలకు సంబంధించిన వైద్యం చేసి తర్వాత సర్జరీ లాంటివి చేశాడని చెప్పి మనకి చెబుతూ ఉంటారు. అయితే అవి ఎంతవరకు ఏంటనేది నాకు తెలియదు. అంటే నేను దాని మీద ఎప్పుడు నేను చదవలేదు. సుశ్రుత తర్వాత మనకి చరకులు కూడా చరక సంహిత అనే పుస్తకం రాశారు. వాళ్ళు కూడా చాలా వైద్యాలు చేశారు. తర్వాత ఆయుర్వేదం మీద వీటి మీద చాలా దాని తర్వాత మనకి ఆధునిక వచ్చిన తర్వాత మన దేశంలో కూడా కొందరు గొప్ప గొప్ప వ్యక్తులు మనకి ఈ వైద్యంలో మనకి అందులో మనకి బాగా నోటబుల్ పర్సన్స్ మనకు వచ్చి మనకి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మనకి 1895 జాన్వరి 12వ తారీఖున భీమవరంలో జన్మించారు. ఆయన తండ్రి రెవెన్యూ ఆఫీసర్ అయినా సరే వాళ్ళ కుటుంబం గట్టిగా పేదరికం. ఒక ఆయన నేను ఆ మధ్య కొవ్వూరులో కలిసాను. నేను కలిసినప్పుడు అతను చెప్పిన విషయం ఏంటంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు చాలా పేదరికంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన నిడదవోల దగ్గర కూడా అరివాళ్ళని చెప్పి వాళ్ళు నాతో చెప్పారు. అప్పుడు తర్వాత ఇతను హిందూ హై స్కూల్ మద్రాసులో చదువుకున్నారు, ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ మెడికల్ కాలేజ్లో చేశారు. అయితే ఆ రోజుల్లో అతను గాంధీ అనుచరుడిగా అతను గాంధీ భావాలని పాటించడం, ఇటువంటి పనులు చేయడం, తర్వాత ఏంటంటే కద్దకు వాటి వల్ల ఏమైందంటే అతను ఎంబీబీఎస్కి అర్హుడైనా సరే అతన్ని అంతకంటే తక్కువ డిగ్రీ అయిన ఎల్ఎంఎస్ డిగ్రీతో సరిపెట్టారు అప్పుడున్న ప్రొఫెసర్స్. తర్వాత ఇతను ఏంటంటే అనాటమీ లెక్చరర్గా పనిచేసే లక్ష్మీపతి ఆయుర్వేదిక్ కాలేజ్లో. తర్వాత ఆయన రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళారు. తర్వాత ఆయన తన మామగారు అండ్ సత్యలింగ నాయకర్ చారిటీ అనే వారి సహాయంతో ఈయన 1922లో బోస్టన్కి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేశారు. ఆయన ఆ రోజు ఏంటంటే మనకి ఎనిమియా అనేది ఒక పరిష్కరించలేని వ్యాధిగా ఉండేది. అయితే ఇందులో మనకి పెర్నిషియస్ ఎనీమియా అనేది ఒక ఎనీమియా జబ్బు ఉండేది అనమాట. అది అయితే దీనికి అప్పట్లో వైద్యం అనేది లేదు. ఇది వైద్యం లేనప్పుడు ఏమయ్యేదంటే దీనికి లూసీ వెల్లిస్ అనే ఒక వైద్యులు ఏం చేసిందంటే ఈ పెర్నిషియస్ ఎనీమియా అనే దానిని ఏంటంటే ముంబైలో పనిచేసే ఆ నౌక నిర్మాణ కార్మికులలో ఆమె ఈ రకమైన ఎనీమియాని చూసిందనమాట. ఆమె చూసినప్పుడు ఏమైందంటే దానికి ఆమె వైద్యం చేయడానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆమె మర్మెట్ అని చెప్పి ఈస్ట్తో తయారు చేసిన ఒక రకమైన ఒక ఫుడ్ని వాళ్ళకి అందించడం ద్వారా దానిని ఆమె అరికట్టగలిగారనమాట. అరికట్టగలిగిన తర్వాత ఏంటంటే అది దేని ద్వారా తయారవుతుందో అది వాళ్ళకి తెలియదు.
సో తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే అది ఫోలిక్ యాసిడ్ ద్వారా అది తయారవుతుందని చెప్పి తెలుసుకున్నారు అది. తర్వాత ఈ లుకేమియాలోనే ఇంకొక టైప్ ఆఫ్ లుకేమియా ఒకటి ఉంది. దానికి ఏంటంటే ఆ, ఆ, దాన్ని నయం చేయడానికి వీళ్ళు ఎంత ట్రై చేసినా అవ్వలేదన్నమాట అది. సో సుబ్బారావు గారు ఏం చేశారంటే ఆ, ఆయన ఏటీపీ, ఒక నిమిషం సార్, ఈయన ఏటీపీ మాలిక్యూల్ స్ట్రక్చర్ ని తర్వాత అంటే క్రియాటిన్ అనే ఒక అణువు నిర్మాణాన్ని ఈయన తయారు చేసిన తర్వాత ఏంటంటే ఆయనకి తగ్గ పేరు ప్రఖ్యాతులు కానీ లేదంటే గుర్తింపు కానీ ఆయనకి అక్కడ దొరకలేదు అతనికి బోస్టన్లో. తర్వాత ఆయన ఏం చేశారంటే లెడ్లర్ ల్యాబ్ అనే దానికి ఆయన వెళ్ళారు, షిఫ్ట్ అయ్యారు. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే B12 B12 కాదు, ఫోలిక్ యాసిడ్ అనే దాన్ని అక్కడ తయారు చేశారు అనమాట. యాంటీ ఫోలిక్ యాసిడ్ అనే దాన్ని. అది ఏమైందంటే ఈ లుకేమియాని అరికట్టడంలో అది ఉపయోగపడింది, అది ఫార్బర్ అనే అతనికి. సో దాన్నే వీళ్ళు క్యాన్సర్ కీమోథెరపీలో ఈ రోజుకి కూడా ఉపయోగిస్తున్నారు వీళ్ళు. ఇవి ఎల్లప్రగడ సుబ్బారావు గారు ఆ, చేసే ఇన్వెన్షన్స్ ఇవి. రెండవది ఏంటంటే నేను వాస్తవం చెప్తున్నాను, నేను ప్రిపేర్ కాలేదు. రీజన్ అంటే నాకు అంత టైం లేకపోవడం అది. ఎందుకంటే నేను ఏదైనా సరే ఒకదాన్ని వివరించాలనుకుంటున్నా ఏంటంటే నేను చరిత్రతో సహా మాలిక్యూల్స్తో సహా ఆ మూలాల నుంచి నేను తెలుసుకునే వివరించాలనుకుంటాను. కాకపోతే ఇక్కడ అనుకోకుండా నేను మాట ఇవ్వడం వల్ల ఏంటంటే నేను దీన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోయాను. దానికి మీరు నన్ను క్షమించాల్సి ఉంటుంది. తర్వాత మన భారతదేశంలో ఇంకొక గొప్ప శాస్త్రవేత్త ఎవరంటే ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి గారు. ఈయన 1873 డిసెంబర్లో జన్మించారు. ఈయన బీహార్ జమల్పూర్లో జన్మించారు. ఈయన యూనివర్సిటీ ఆఫ్ కోల్కతాలో ఈయన చదువుకున్నారు. ఈయన దేనికి ప్రసిద్ధి చెందాడంటే ఈ శాండ్ ఫ్లై అనే ఒక రకం, ఒక కీటకం వల్ల సంభవించే ఒక కాలా అజర్ అనే ఒక వ్యాధి వల్ల అనమాట. ఈ కలాజర్ అనే వ్యాధి ఏంటంటే ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా సంభవించే ఒక రకమైన ఫీవర్ అది. దీన్ని మనం బ్లాక్ ఫీవర్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇది ఈ బ్లాక్ ఫీవర్కి ఏంటంటే మన మలేరియాలో ఎలాగైతే ఆ పరాన్నజీవి సైకిల్ అవుతూ ఉంటుందో ఇది కూడా ఆ విధంగానే సైకిల్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్నే మనం కలాజర్ అని పిలవచ్చు, లేదంటే విస్కెలర్ లైష్మనాలసిస్ అని కూడా పిలుస్తారనమాట. ఇది జనరల్ ఇవి ఏంటంటే ఇది దేనివల్ల వచ్చేదంటే ఒక పారాసైట్. ఇది ఈ శాండ్ ఫ్లై అనేది ఏంటంటే మనకి ఒక దోమ ఉంటుంది కదా, ఆ దోమలో సగం కంటే సగం బరువు ఉండే చాలా చిన్న ఒక కీటకం వల్ల వస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుంటే మనిషిలో ఆ పరాన్నజీవిని ప్రవేశపెట్టిన తర్వాత ఆ మనిషి చర్మం మీద బొబ్బలు రావడం, తర్వాత ఏంటంటే లివర్లు డ్యామేజ్ అవడం. ఈ విధంగా ఏంటంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో అంటే 1890 ఆ రోజుల్లో దాదాపుగా 90% వరకు చనిపోయేవాళ్ళు ఈ వ్యాధికి సంబంధించిన వాళ్ళు. సో దీనిని మొదట దీని మీద రీసెర్చ్ చేసి దీనికి ఒక మెడిసిన్ తయారు చేసింది అయితే మాత్రం మనకి బ్రహ్మచారి గారు. ఈయన ప్రపంచంలోనే 2వ బ్లడ్ బ్యాంక్ ని కలకత్తాలో మొదలు పెట్టారు. ఈయన 1901లో డెక్కన్ మెడికల్ కాలేజ్లో ఫిజిషియన్గా జాయిన్ అయ్యారు. 1905లో కలకత్తాలోని క్యాంబెల్ మెడికల్ కాలేజ్లో టీచర్ అండ్ ఫిజిషియన్గా పనిచేశారు. అండ్ ఈయన ఏంటంటే అప్పట్లో 1905లో కలకత్తాలో ఒక చాలా చిన్న రూమ్లో కొన్ని సంవత్సరాలు ఆయన సొంతంగా కష్టపడి ఈ ఇది శాండ్ ఫ్లై వల్ల వచ్చే కలా అజర్ అనే బ్లాక్ దానికి ఒక మెడిసిన్ పేరు ఏంటంటే యూరియా స్టెబమైన్.
ఈయన మెడిసిన్ ఎంతలా పనిచేస్తుందంటే అప్పటి వరకు ఆ పారాసైట్ కనుక మనిషిలో ప్రవేశిస్తే దాదాపు 90% అనేది చనిపోయేవాళ్ళు. కానీ ఈయన ఈ మెడిసిన్ తయారు చేసిన తర్వాత ఏమైందంటే అది 90% క్యూర్నిచ్చింది అది. ఇది కేవలం మన భారతదేశానికే కాకుండా ఉష్ణమండల దేశాలైన ఆఫ్రికాలోను, తర్వాత దక్షిణాసియా దేశాల్లోను, తర్వాత ఆ, దక్షిణ అమెరికా దేశాల్లోను, తర్వాత దక్షిణ యూరప్ దేశాల్లో కొన్ని కోట్ల మంది దీనివల్ల సేవ్ అయ్యారు ఇది. సో ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ డ్రగ్ ఇది. ఈయనకి 1934లో బ్రిటిష్ గవర్నమెంట్ నైట్హుడ్ అవార్డును ప్రదానం చేసింది. తర్వాత ఇతను 1905 నుంచి 1929 వరకు 5 సార్లు నోబెల్ ప్రైజ్కి నామినేట్ అయ్యారు. అయితే ఈ 5 సార్లు మొదటిసారి 1905లో నామినేట్ అయ్యారు. తర్వాత 1929లో ఈయన 4 సార్లు నోబెల్కి నామినేట్ అయ్యారు. అయితే ఇతని నోబెల్ అనేది వరించలేదు. దాని వెనకాల ఏంటంటే చాలా రాజకీయ కారణాలు, తర్వాత ఏంటంటే భారతీయులు అంటే చిన్న చూపు ఉండడం, ఇలాంటి కారణాలని చెప్తా ఉన్నారు. ఇది ఈయన 1946లో 72 సంవత్సరాల వయసులో ఈయన చనిపోయారు. ఇదిగోండి లేష్మానియా అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇది ఒక జనరల్ స్టూడెంట్స్ కి పారాసైట్స్ గురించేటప్పుడు నేను ఎక్కువ మేక తలలో కనిపించే ఒక పురుగు గురించి చెప్తుంటాను అనమాట. దాని పేరు నాసల్ బాట్స్ అని చెప్పి. ఎప్పుడైనా సరే మటన్ షాపులకి అది వెళ్ళినప్పుడు వాడు తల కట్ చేసినప్పుడు ఆ తలలో ఒక పురుగు కనిపిస్తుంటది. మనం ఆ పురుగు ఏంటని అడిగినప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళందరూ కూడా ఈ పురుగు ప్రతి మనిషి బ్రెయిన్లో కూడా ఒక పురుగు ఉంటుంది, ప్రతి జీవిలో కూడా ఒక పురుగు ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉంటారు. అందుకే ఇప్పుడు మనం కూడా సహజంగా వింటాం వీడి మెదడులో పురుగు తిరుగుతుంది అది ఇదని చెప్పి. నేను మొదటిసారి వైజాగ్లో ఆ మేకతలలో పురుగు చూసినప్పుడు ఏంటంటే నేను దాని మీద చాలా ప్యాషనెట్ అయ్యాను. ప్యాషనెట్ అయిన తర్వాత మొదటిసారి దాని గురించి చదవడం మొదలెట్టినప్పుడు ఏంటంటే ఒక ఏక మేక ముక్కులోకి వెళ్ళి అక్కడ అది గుడ్లు పెట్టిన తర్వాత ఆ లార్వా మేక తలలోకి వెళ్ళి అది లార్వాగా అభివృద్ధి చెందుతుంది. దాన్నే వీళ్ళు కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మెదడు దగ్గర అది పురుగు కనిపిస్తుంది. సో నేను అప్పుడు అది ప్యాషనెట్ అయిన తర్వాత ఏంటంటే ఇటువంటి పారాసైట్స్ మీద ఇవి ఏ విధంగా బ్రతుకుతాయి, వీటి మీద నాకు కాస్త ఇంట్రెస్ట్ అనేది ఏర్పడింది. నేను వీటిని ఉదాహరణగా చెప్తూ ఉంటాను అన్నమాట పిల్లలకి. ఇప్పటికీ కూడా ఏంటంటే ఈయన తయారు చేసిన మెడిసిన్ అనేది దాదాపుగా 100 దేశాలకు పైగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రతి సంవత్సరం 35 కోట్ల మంది దీనివల్ల రిస్క్లో పడుతున్నారు. ఇది ఈ రోజుకి కూడా సరైన సౌకర్యాలు లేని దేశాల్లో దగ్గరగా 20,000 నుంచి 40,000 మరణాల వరకు దీనివల్ల జరుగుతున్నాయి. ఈయన తయారు చేసిన ఈ మెడిసిన్ వల్ల ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు దీని బారి నుంచి రక్షించబడ్డారు అనమాట. ఇదిగోండి దీనిపైన ఏంటంటే చాలా మంది యూరోపియన్స్ చాలా మంది పనిచేశారు. కానీ ఫైనల్గా మాత్రం దీనికి మెడిసిన్ తయారు చేసింది మాత్రం మన ఉపేంద్రనాథ్ గారే తయారు చేస్తారు. ఇది మన దేశం నుంచి వెళ్ళిన ఒక మంచి కంట్రిబ్యూషన్ ఇది. తర్వాత ఆయన హరగోబింద్ ఖోరానా గారు. ఈ హరగోబింద్ ఖోరానా గారి గురించి మీరు వినే ఉంటారు. ఈయన కృత్రిమ జన్యువుని తయారు చేశారు. ఈయన చేసిన సేవ అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే మొన్న కరోనా వచ్చినప్పుడు మాకు COVID-19లో చాలా కీలకంగా ఉపయోగపడిన PCR టెస్ట్ అనేది ఈయన చలవ వల్లే వచ్చిందన్నమాట మనకి. PCR టెస్ట్ అంటే ఏంటంటే పాలిమరేస్ చైన్ రియాక్షన్. సో మొన్న కరోనాలో ప్రపంచాన్ని రక్షించిన ఆ టెస్ట్ అనేది ఈయన చేసిన పరిశోధనల ఆధారంగానే వచ్చింది. ఈయన 1922 జనవరిలో జన్మించారు ముల్తాన్ పంజాబ్లో. ఈయన రెవెన్యూ గుమస్తనే. ఈయన 1945లో MSc చేసిన తర్వాత 1945లో ఈయన ఇంగ్లాండ్లో పురుగుల మందుల మీద సంబంధించిన ప్రయోగాల కోసం చెప్పి ఈయన వెళ్ళారు. తర్వాత ఆయన లివర్పూల్ యూనివర్సిటీలో PhD చేశారు. అన్నింటికంటే మెయిన్ ఏంటంటే మనకి 1953లో వాట్సన్ అండ్ క్రిక్లు మనకి ఆ DNA స్ట్రక్చర్ని ఫైండ్ చేసిన సమయంలోనే ఈయన ఏ విధంగా
డిఎన్ఏ నుంచి ఒక ప్రోటీన్, రైబోజోమ్స్ నుంచి ఒక ప్రోటీన్ ఏ విధంగా తయారవుతుంది అనే దాని మీద ఈయన పరిశోధనలు చేశారు. ఈయన ఈ పరిశోధనలో ఏంటంటే మనకి డిఎన్ఏ లోపల ఏటీసీజీ అనేవి ఉంటాయి మనకి. అంటే అడెనిన్, థైమిన్, గ్వానిన్, సైటోజిన్ అండ్ వైరస్ ఆర్ఎన్ఏలలో అయితే యురాసిల్ అనే ఒక మాలిక్యూల్ అనేది ఉంటుంది. సో ఇవి ఏం చేస్తాయంటే ఇవి మనకి ఒక ప్రోటీన్ తయారవ్వాలంటే మనకి అవి న్యూక్లియస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవి రైబోజోమ్ ద్వారా మనకి అవి ఎమినో యాసిడ్స్ కింద, తర్వాత ఎమినో యాసిడ్స్ నుంచి ప్రోటీన్స్ కింద తయారవుతాయి. సో దీనికి సంబంధించిన కీలకమైన పరిశోధన అయితే ఈయన చేశారు. ఈయన 1972లో మొదటిసారిగా కృత్రిమ జన్యువుని తయారు చేశారు ఈయన. తర్వాత ఈయన ఏం చేస్తారంటే డిఎన్ఏ పొలిమరేజ్ కి అంటే ఈయన ఆ కృత్రిమ జన్యువుని తయారు చేసిన తర్వాత ఏం చేశారంటే డిఎన్ఏకి దాన్ని ఉపయోగించడం ద్వారా ఏమైందంటే ఒక సింథటిక్ జీన్ని తయారు చేసి కొన్ని పాలిమరేజ్, తర్వాత లైగేజ్ అండ్ ఎంజైమ్స్ ఉపయోగించడం ద్వారా ఏమైందంటే మొదటిసారిగా పీసీఆర్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అనే దాన్ని 1972లో ఈయన చేశారు. దీనివల్ల మనం ఏంటంటే ఏ టైప్ ఆఫ్ వైరస్ వర్క్ చేస్తుంది, ఏ రకమైన వైరస్ ఏ విధంగా ఎవాల్వ్ అవుతుంది, ఏ వైరస్ని మనం ఏ విధంగా ట్రేస్ చేయొచ్చు, ఇటువంటివన్నీ కూడా మనం కనుగొన్నాం. ఈయనకి ఒక నోబెల్ ప్రైజ్ అనేది 1968లో మెడిసిన్లో వచ్చింది ఈయనకి. ఇది ఆయన హరగోవింద్ కరుణ గారి ప్రొఫైల్ ఇది. తర్వాత ప్రస్తుతం ఉన్న జీన్ ఎడిటింగ్లో కానీ, CRISPR-Cas9 టెక్నాలజీలో కానీ, తర్వాత ఇప్పుడు స్టెమ్ సెల్స్కి సంబంధించిన పరిశోధనలో కానీ ఈయన చేసిన పరిశోధనలు అనేవి మనకు ఉపయోగపడుతున్నాయి. నేను ప్రస్తుతం ఏంటంటే రాబోయే 2 ఏళ్లలో ఈ సెల్ బయాలజీలో ఉన్న ఈ మాలిక్యులర్ బయాలజీని నేర్చుకోవాలని చెప్పి నేను మొదలుపెట్టాను. అది 2 సంవత్సరాల పీరియడ్ను పెట్టుకొని. సో 2 సంవత్సరాల్లో నేను ఈ హరగోవింద్ కరుణ తర్వాత ఇంకొక ఆయన ఎవరైనా రామకృష్ణ వెంకయ్య గారికి సంబంధించిన కాన్సెప్ట్ని నేను ఇంకా డీప్గా అర్థం చేసుకోగలనని చెప్పి అనుకుంటున్నాను. ఈయన ఇంకొక వెల్ నోటెడ్ పర్సన్ వెంకటరామన్ రామకృష్ణన్. ఈయన రామకృష్ణన్ గారు 2009లో ఈయనకి రైబోజోమ్స్ మీద చేసిన వర్క్స్కి సంబంధించి ఇంకొక నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది ఈయనకి, రైబోజోమ్ స్ట్రక్చర్స్ మీద. ఈ రైబోజోమ్స్ గురించి నాకు ప్రస్తుతానికి అయితే పెద్ద ఐడియా లేదు నాకు. కానీ నేను ఈ మధ్య ఒక బుక్ చదివేటప్పుడు ఏంటంటే ఒక టిపికల్ లివర్ సెల్లో దాదాపుగా 1,30 లక్షల రైబోజోమ్స్ ఉంటాయని చెప్పి నేను ఈ మధ్య చదివాను. ఈ మధ్య ఒక బుక్లో చదివాను అది. సో మన రైబోజోమ్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఈ కొత్తగా తయారు చేసే మెడిసిన్స్ని కానీ, లేదంటే మనకి లొంగని వ్యాధులు అనేవి ఉంటాయి కదా, దానికి ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ని తయారు చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ని యూస్ చేయాలి అనేది మనం తెలుసుకొని కొన్ని జెనెటికల్ డిసీజెస్ అనేవి ఉంటాయి కదా, అటువంటి వాటిని మనం అరికట్టచ్చు అనమాట. ఈ విధంగా మనకి భారతీయులు ఈ ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి చాలా ఎక్కువ కంట్రిబ్యూట్ చేశారు. వీళ్ళే కాకుండా మనకి ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళు. ఉదాహరణకి ఒక నిమిషం. ఒక నిమిషం. డాక్టర్ గగన్దీప్ ఖాంగ్ అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నారు. ఈయన రోటావాక్ అనే ఒక వ్యాక్సిన్ ని తయారు చేశారు. ఈయన రోటావాక్
దీన్ని 2016లో తయారు చేస్తారు, రొటావ్యాక్. ఈ వ్యాక్సిన్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ వల్ల మన దేశంలో 5 కోట్ల మంది పిల్లలు ఈ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం వేసుకుంటున్నారు వీళ్ళు. ఈ వ్యాక్సిన్ దేనికి ఉపయోగపడుతుందంటే డయేరియాకి సంబంధించిన వ్యాక్సిన్ ఇది ఏంటంటే జనరల్గా ఈ వ్యాక్సిన్ ని మిగతా దేశాలు కనుక తయారు చేస్తే దగ్గర దగ్గరగా $3,000 ఎంతో తయారవుతున్నట్టు, అంటే వేరే దేశాల నుంచి తీసుకుంటే. కానీ ఈ రోటోవ్యాక్ వ్యాక్సిన్ అనేది మన భారతదేశంలో తయారు చేయడం వల్ల, వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా తక్కువకు వస్తుందని చెప్పి పేద దేశాలు కూడా ఎఫోర్డ్ చేయగలుగుతున్నాయి. అక్కడ కూడా కొన్ని కోట్ల మంది పిల్లలు ఆ, దీని నుంచి సర్వైవ్ కాగలుగుతున్నారని చెప్పి రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి. ఉదాహరణకి ఏంటంటే ఈ రోటోవ్యాక్ అనేది మన దేశంలో అయితే $1 కంటే తక్కువ ప్రైస్కి మన వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు. ఇదే బయట దేశాల్లో అయితే దగ్గర దగ్గరగా $100 పైన అవుతుందని చెప్పి ఆ, నేను నెట్లో చదివాను. సో ఈ విధంగా భారతీయులు ప్రపంచ ఆరోగ్యానికి చాలా ఎక్కువ కంట్రిబ్యూట్ సో నేను ఇది నా ఫీల్డ్ కాకపోవడం వల్ల నేను సరిగ్గా చెప్పలేకపోయానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో పెద్దలు అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ ఇంకొకసారి టాపిక్ ఏదైనా తీసుకున్నప్పుడు నాకు ఏ టాపిక్ అయితే పట్టుందో దాన్ని నేను పూర్తి స్థాయిలో మీకు వివరించగలని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగదీష్. మీరు ప్రిపరేషన్కి అవకాశం లేకపోవడము, ఎగ్జామ్స్ ప్లస్ స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీస్లో మీరు బిజీగా ఉండడం అనే అనేక రకాల కన్స్ట్రైంట్స్ ఉన్నా సరే you try to keep up your promise. Where I am absolutely happy. డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొకసారి అంటే ఇంకొక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆన్ సైన్స్ వచ్చినప్పుడు కానీ, లేదా సపరేట్గా అసలు మీరు చేస్తున్న యాక్టివిటీ ఫర్ ది ఏమంటారంటే డిసెమినేషన్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంప్రూవింగ్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ది స్టూడెంట్స్, మీరు చేస్తున్న కృషిని మేము మరొకసారి తెలుసుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తాము. ఇవాళ మీరు చాలా కన్స్ట్రెయింట్స్లో కూడా మీరు డెఫినెట్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు ఒక 3-4 సైంటిస్టులను మాత్రమే ఐడెంటిఫై చేసుకున్నా కానీ వాళ్ళ గురించి చాలా ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వీఆర్ ఆల్వేస్ హ్యాపీ విత్ యువర్ ఎండీవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రెయింట్స్, సమస్యలు అనేవి నిజంగా డెఫినెట్గా వస్తాయి. ఒక్కొక్కసారి అవి మనం వి మే నాట్ బి ఇన్ పొజిషన్ టు ఓవర్కమ్ దెమ్. Still, I appreciate your wonderful performance and your commitment to convey the message to the people, especially for the Center for Social Dialogue. So on behalf of the Center for Social Dialogue and on behalf of all our members, I thank you sincerely for your effort. Now I open the subject matter for discussion. So welcome, and Dr. Now you can, I think you can close the what's called a presentation. If you have completed, you are done with, so that we can see the faces of all our friends. Thank you very much. Thank you. So now, Balmohan Das garu, with your introductory words, we can go for discussion. Thank you. Yeah. Thank you, Jagdish. రవికుమార్ గారికి వారు చెప్పినట్టుగా నేను పూర్తిగా వారితో ఏకీభవిస్తున్నాను. నాకు ఇబ్బందిగా ఉంది, నేను చేయలేనంటే మేము ఇబ్బంది పడేవాళ్ళం. అలా కాకుండా మీకు తెలిసింది కొంచెం బ్రీఫ్గా అయినా సరే మీరు మాట్లాడేటప్పుడు దాదాపు 7-8 సార్లు చెప్పారు మమ్మల్ని క్షమించండి అని. అవసరం లేదు, కాకపోతే మీరు యూ వాంటెడ్ టు బి మోడెస్ట్. చాలా సంతోషం. మీరు చేస్తున్న కార్యక్రమాలు సైన్స్ ఫర్ ఏ బెటర్ సొసైటీ అన్నది చాలా బాగుంది. తర్వాత మీరు, ఎందుకంటే నాకు మా అబ్బాయి కూడా కంప్యూటింగ్ ఫర్ గుడ్ అని చేస్తున్నాడు. కంప్యూటింగ్ ఫర్ గుడ్ ఆ వర్క్ మీద చేద్దాం అనుకుంటున్నాడు. అలాగే ఐ లైక్ ది ఐడియా ఆఫ్ సైన్స్ ఫర్ ఏ బెటర్ సొసైటీ. రవికుమార్ గారు చెప్పినట్లుగా మీరు నెక్స్ట్ టైం వాటికి టాపిక్స్కి నేను సలహా ఇస్తున్నాను. అది ఇట్స్ అప్ టు యూ టు ఫాలో ఇట్ ఆర్ నాట్. ట్రైబల్స్ కావాల్సిన సైంటిఫిక్ నాలెడ్జ్ ఏమిటి? మీరు ట్రైబల్ ఏరియాస్లో పనిచేస్తున్నారు కాబట్టి పాడేరులో అక్కడ, ఎందుకంటే మేము ఈ మధ్య
మొన్న ఫిబ్రవరిలో నేను అనంతగిరి స్కూల్కి వచ్చాను. అక్కడ నేను అనంతగిరి స్కూల్లో వీ ఆర్గనైజ్డ్ ఏ ప్రోగ్రామ్ దే. అందులో గిరిజన వైభవం అనే ఆర్టికల్ కూడా రాశాను నేను. సో ట్రైబల్స్కి అవసరమైన సైన్స్ అని ఒక టాపిక్. తర్వాత ట్రైబల్స్ వాళ్ళు ఎక్కువ మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటే కూడా వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్స్ వాడతారు. అక్కడ వాళ్ళ ప్లాంట్స్ దాని గురించి. సో ఈ రెండిట్లో కానీ మీరు ప్రిపేర్ అయితే ఐ థింక్ యూ విల్ బి ఏబుల్ టు మేక్ ఏ బెటర్ ప్రజెంటేషన్. ఇప్పుడు కూడా బాగా చేశారు మీరు. గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ మురళీధర్ గారు, మిమ్మల్ని 2-3 సార్లు వైజాగ్ పబ్లిక్ లైబ్రరీలో చూస్తాను. ఓకే బాబు. ఓకే. సార్ తెలుసుగా మీకు ఐడియా ఉంది కదా, సార్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఆల్రెడీ 2-3 సార్లు నేను పబ్లిక్ లైబ్రరీలో చూసాను సార్ ఆయన్ని. ఓకే బాబు. ఓకే. డాక్టర్ మురళీధర్ గారు చూసాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. బాలమోహన్ దాస్ గారు తోటి అయిన తర్వాత జగదీష్ గారు గురించి బాలమోహన్ దాస్ గారు, రవికుమార్ గారు ఏ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేసినారో సేమ్ నా అభిప్రాయాలు కూడా అవే. జగదీష్ లైక్ యంగ్స్టర్స్ దే షుడ్ కమ్ అండ్ టేక్ ద చార్జ్ ఆఫ్ సిఎస్డి. ఇది లాంగ్ రన్ లో లాంగ్ విజన్ లో మాకున్నటువంటి దృష్టి కాబట్టి ఆ యాంగిల్ నుంచి చూసుకుంటే ఇట్స్ రియల్లీ గుడ్ బిగినింగ్ ఓన్లీ. ఇది ఒకటి. ఇక రెండోది, జగదీష్ గారు ఇట్లా ముందే మాకు చెప్పినట్టే ఇక్కడ చాలా మంది స్టాల్ వాటర్స్ ఉన్నారు. జగదీష్ మీరు అందిస్తే చాలు, మిగతా టైం అంతా కూడా వాళ్ళే కాజేయడానికి. కాబట్టి ఇప్పుడు మీరు కొద్దిగా మాకు ముందుగా ఉప్పందించిందంటే డెఫినెట్ గా ఇంకొక 2 గంటలు పైన సెషన్ ఇది జరిగేది. ఏదేమైనా కానీ సరే ఒక మంచి ఇంట్రొడక్షన్ యాక్టివిటీ అయినటువంటిది చేసినారు. యూ ట్రై టు ఇంట్రడ్యూస్ సమ్ ఆఫ్ ద గ్రేట్ డాక్టర్స్, గ్రేట్ పీపుల్, గ్రేట్ సైంటిస్ట్. అండ్ ఇంకా ఫీల్డ్ లో కూడా మనకు ట్రైబల్ సార్ ఇంతకుముందు బాలమోహన్ దాస్ గారు ట్రైబల్ ఏరియాస్ వీటి గురించి మాట్లాడినప్పుడు నాకు బాబా ఆమ్టే వాళ్ళ అబ్బాయి డాక్టర్ ప్రకాష్ ఆమ్టే అని చెప్పేసి, దీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. దే డెడికేటెడ్ దేర్ లైఫ్ టు ట్రీటింగ్ ఓన్లీ ట్రైబల్ పీపుల్. ఈజ్ ఏ జనరల్ సర్జన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ ఆల్సో ఏ గైనకాలజిస్ట్. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ బాటల్లోనే ఆ ట్రైబల్ ఏరియాలో ఉండడము అన్నటువంటిది అద్భుతమైనటువంటి విషయము. ఇట్లాంటివి లైఫ్ అంటే స్టడీయింగ్ ఎగ్జాంపుల్స్ లాగా వీళ్ళందరూ కూడా మనకు పనికొస్తారు. కాబట్టి మీరు ఈ ఫీల్డ్ లో ఇంకా రీసెర్చ్ చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయన్నటువంటిది సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తూ, ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. డాక్టర్ మురళీధర్ గారు, మన సిఎస్డికి రెగ్యులర్ గా వచ్చే కాళిదాస్ పురుషోత్తం గారి వాళ్ళ అబ్బాయి కూడా చెంచుల మీదనే వర్క్ చేశారు లైఫ్ లాంగ్. చాలా పెద్ద వర్క్. శ్రీశైలము ప్లస్ ఇంకా కొన్ని డీపర్ ఏరియాస్ లో చెంచుల మీద మాత్రమే వర్క్ చేశారు. అబ్బాయి చేస్తూనే ఉన్నారు, ఇంకా స్టిల్ కంటిన్యూస్ టు వర్క్ దేర్. సో వీ హ్యావ్ టు, అంటే నేను అడిగాను 2-3 సార్లు మా అబ్బాయిని మాట్లాడతారని, సారు టైం ఇవ్వలేదు. అంటే బహుశా వాళ్ళకి కుదరకపోయి ఉండొచ్చు కమ్యూనికేషన్. లక్ష్మీ నాగేశ్వర్ గారు. నమస్కారం అండి అందరికి. జగదీష్ గారు, నా అభిప్రాయం ఏంటంటే, మీరు అసలు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే మీరు కొన్ని టెక్నికల్ వర్డ్స్ వాడారు. బయలాజికల్, ఫిజియోలాజికల్, డిఎన్ఏ విషయము, మరి జీన్స్, ఇవన్నీ మీరు వాడారు. ఆ మెడికల్ టర్మ్స్ ఆర్ వాట్ ఎవర్ టర్మ్స్ మేమంతా ఏదో ఒక ఫీల్డ్లో కొంచెం తెలిసిన వాళ్ళమే, కానీ ఈ వైద్య శాస్త్రంలో ఈ జెనెటిక్ జీన్స్ థియరీలో, డిఎన్ఏలో అందరికీ ఆ టెక్నికల్ వర్డ్స్ అర్థం కావండి. అవి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీరు వారి విషయం చెప్తే కూడా ఆ వైద్య శాస్త్రజ్ఞుల యొక్క విషయం చాలా గొప్పగా ఉండేది. మాకు అర్థమే కాదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, నాకు ఆ పదాలు చాలా తెలియవు. అందువల్ల ఆ పదాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీరు చెప్తే కూడా మీరు 1 hour
నీట్గా చెప్పేసేవారు. మాకు కూడా చాలా అర్థమయ్యి అప్రిషియేట్ చేయగలిగే వాళ్ళం. ఈసారి మొత్తంగా చాలా బాగా ప్రిపేర్ అయ్యి చెప్తారని ఆశిస్తున్నానండి. నమస్కారం. నా పేరు లక్ష్మీ నాగేశ్వరి. థ్యాంక్ యూ అండి. నమస్తే. Thank you. డాక్టర్ కేవీఎస్ గారు. డాక్టర్ కేవీఎస్ గారు ఫిజిక్స్ ప్రొఫెసరు. ఇంతకుముందు డాక్టర్ మురళీధర్ గారు మామూలుగా మెడికల్ డాక్టరు. లక్ష్మీ నాగేశ్వర గారు కుల నిర్మూలన డాక్టరు. సోషల్ డాక్టర్. డాక్టర్ సార్ సార్ అదే మీరు చెప్పింది నేను కొద్దిగా మనకి ఎలాబొరేట్ డిస్కషన్ అయి ఉంటే ఇంకా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. బట్ హౌఎవర్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ ఐ అప్రిషియేట్ హిమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాధాశ్రీ గారు. రాధాశ్రీ గారు కేవలం పద్య భాషలోనే మాట్లాడతారండి. వారు వేరే మామూలు సార్ రాధాశ్రీ గారు. ముందుగా అందరికీ నా నమస్కారం. మా మాస్టారు బాలమోహన్ దాస్ గారు ఉన్నారు, వారికి ప్రత్యేక నమస్కారం. సార్కు మాకు ఎంతో సంబంధం. అయితే నేను చెప్పవలసిన విషయాన్ని, నవ విజ్ఞానము కొరకై సవరించుతు తన స్వరమును శాస్త్రీయ గతిన్ ప్రవచించడు వేదిక నిడు అవధానము రఘుకుమారును అభినందింతున్. ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నా, ఎందుకంటే ఒక మంచి వేదిక ఇచ్చారు సైన్స్ గురించి చెప్పడానికి. నవ విజ్ఞానము కొరకై సవరించుతు తన స్వరమును శాస్త్రీయ గతిన్ ప్రవచించడు వేదిక నిడు అవధానము రఘుకుమారును అభినందింతున్. శ్రేయమ్ముల నందించడు సిఎస్డి రఘుకుమారు చిన్మయముగా ఈ సాయంత్రపు వేళ నొసగే తీయని విజ్ఞానమనెడు దివ్యామృతము. విజ్ఞానము అంటే చాలా సంతోషం. నేను కూడా సైన్స్ను ఈసారి ఎలా చెప్తారా విందాము అని వచ్చాను నేను. శ్రేయమ్ముల నందించడు సిఎస్డి రఘుకుమారు చిన్మయగతి ఈ సాయంత్రపు వేళ నొసగె తీయని విజ్ఞానమనెడు దివ్యామృతమున్. జగదీశుని సత్కృపతో జగతికి ఆధునికమైన జ్ఞానమునిడగన్. జగదీశున కభవుండిడు ఉగమును పెంపొందజేయునుర్జిత శక్తిన్. ఆ భగవంతుడు, ఆ జగదీశుడు ఈ జగదీశు గారికి ఉగమును పెంపొందచేయు విజ్ఞానంబు, మంచి ఆయువును పెంపొందించేసేటువంటి విజ్ఞానాన్ని అందించాలి అని కోరుకుంటున్నాను. ఎల్లా ప్రగడ కులీనుడు వల్లించిన జ్ఞానమెల్ల వైసద్యముతో పుల్లాంబుజ హృదయుండై చల్లెను మన మనములపై చక్కని గతిలో. ఎల్లా ప్రగడ సుబ్బారావు గారిని గురించి నేను చాలా డీప్గా స్టడీ చేశాను. ఎందుకంటే ఆయన నాకు చాలా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ గల వ్యక్తి. గుంటూరు నుంచే వారు ప్రభవించారు. అందుకని దాని గురించి ఆయన గురించి బాగా స్టడీ చేశాను. మళ్ళా ఒక్కసారి వీళ్ళు మన జగదీష్ గారు వారిని గురించి చాలా బాగా చెప్పారు. తీరుగా అవగాహనతో పారాసైటును గురించి ప్రజ్ఞానిధులౌ కారణ జన్ముడుపేంద్రుని ఖోరానా వంటి వారి గొప్పయు తెలిపెన్. హరగోవింద ఖొరానాను ఉపేంద్రనాథ్ గారిని గురించి పారాసైట్ని గురించి కూడా చెప్పారు. కాబట్టి వీటన్నిటిని కూడా పద్యంలోనే చెప్పాలి అని ఎల్లా ప్రగడ కులీనుడు వల్లించిన జ్ఞానమెల్ల వైసత్యముతో పుల్లాంబుజ హృదయుండై చల్లెను మన మనములపై చక్కని గతిలో. తీరుగా అవగాహనతో పారాసైటును గురించి ప్రజ్ఞానిధులౌ కారణ జన్ముడు ఉపేంద్రుడు ఖోరానా వంటి వారి గొప్పయు తెలిపెన్. చాలా సంతోషం. వారు వచ్చే సమావేశంలో ఒక ఐటెం తీసుకొని దాన్ని క్షుణ్ణంగా మనందరికీ తెలియజేస్తే ఇంకా దాని గురించి మనం లోపలికి తెలుసుకోగలుగుతాము. నేను సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ పడేవాడిని. సైన్స్ మీద ఒక పుస్తకమే రాశాను. కామర్స్ చదువుకొని కామర్స్లో డాక్టరేట్ అయి సైన్స్ మీద పుస్తకం రాశాను.
దానికి నారాయణ రెడ్డి గారు ఎంతో సంతోషపడ్డారు. పండు పడుటను చూచి పరిశోధనము చేసి జ్ఞాని న్యూటను చెప్పే గ్రావిటీ థియరీని, గనులలో పనిచేయు జనుల బాధలను గని గని దీపమందించే ఘనుడు హంఫ్రీ డేవి. టెక్నికల్లోకి పోకుండా హాయిగా అందరికీ అర్థమయ్యే విధంగా సైన్స్ను చెప్పాలి అనేది నేను చేసిన ప్రయోగం. అది ఎన్ని రకాలుగా ధ్వనికి రెక్కలు తొడిగి జనుల చేరువ చేసే కనిపెట్టి టెలిఫోను ఘనుడు గ్రాహం బెల్ టెలిఫోన్ కనుక్కున్నాడు అన్నది కూడా కవిత్వంలో చెప్పా. ఈ విధంగా దాదాపు ఒక 70-80 మంది నోబెల్ లారెట్స్ను తెలుగు పద్యంలో చెప్పి దాన్ని ఒక పుస్తకంగా తయారు చేసి విజ్ఞాన గీత అని పేరు పెట్టి నారాయణ రెడ్డి గారు ఎంతో సంతోషపడ్డాడు. రాధశ్రీ చదువుకున్నది కామర్సు, పలుకుతున్నది సైన్సు, దీంట్లో ఉన్న ఈ కమనీయ చిత్రాలను చూడండి అన్నారు. సరే, నేను కూడా సైన్స్ను అంత ఇంట్రెస్ట్ పడేవాడిని చెప్పడానికే ఈ విశేషం చెప్పాను. ఆత్మీయులు జగదీష్ గారు వచ్చే సమావేశంలో బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి ఏదో ఒక ఐటెం తీసుకొని సుబ్బారావు గారి గురించి కానీ, కరోనా గారి గురించి కానీ, లేదా పారాసైట్ని గురించి కానీ, లేకపోతే ఉపేంద్రనాథ్ గారి గురించి ఏదో ఒకటి తీసుకొని బాగా దాన్ని డీప్గా చెబితే మేమందరం కూడా ఎన్లైటన్ అవుతాము అని మరొక్కసారి కోరుకుంటూ, అవసానం రఘుకుమార్ గారికి, ఆయనకు పద్యం అంటే ఇష్టం, నాకు పద్యం అంటే ప్రాణం. మా గురువు గారు బాలమోహన్ దాస్ గారు, వారికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, జగదీష్ గారికి అభినందనలు పద్య రూపంలోనే చెప్పాను. జగదీష్ గారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. డాక్టర్ కాసల రంగారావు గారు కెమిస్ట్రీ డాక్టరేట్ అండి. అని మనకు రకరకాల డాక్టరేట్లు ఉన్నారు మనకి, కామర్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడికల్. డాక్టర్ భాస్కరాచారి కూడా ఉన్నారండి. డాక్టర్ భాస్కరాచారి బయాలజికల్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఆయన బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్. సార్ చాలా ధన్యవాదాలు. మీరు దాదాపు ఇది 203వ సెషన్ సార్ ఇది? అవునండి. ఇప్పుడిప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి, యంగ్స్టర్స్ వస్తున్నారు, చాలా మంచి పరిణామం. మనందరం 60 దాటిన వాళ్ళం. సో ఇప్పుడు 30 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు అందుకుంటే ఈ భావవాహిని, ఈ ప్రచార వాహిని ఇలా కొనసాగుతూ ఉంటుంది. అది చాలా అవసరం ఈ తరానికి, వచ్చే తరాలకు, ఏ తరానికైనా అవసరం. జగదీష్ గారు సైన్స్ పాపులరైజేషన్లో ఉన్నారు కాబట్టి ఆ విషయాల క్రోడీకరణ చేసి చెప్పారు. సో ఇప్పుడు మన శ్రోతలు చెప్పిన విషయాలైనా పరిశీలించి మంచి విషయాలు తీసుకొని విపులమైన వర్ణపటాకి ఇవ్వగలుగుతారు. ఆయనకేమీ పెద్ద అసాధ్యం కాదు. ఆయన మొదటిసారి కాబట్టి ఆ క్రోడీకరణ విషయాలు చెప్పారు. తర్వాత ఇటువంటి విషయ పరిజ్ఞానం అందరికీ అవసరం. ఎందుకంటే మన దేశం నుంచి వచ్చిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కనుక్కున్న విషయాలు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి సేవలు అందించినవి. సరే, ఈ నోబెల్ కమిటీ, నోబెల్ అనేది జాతీయ వివక్ష, ఇవన్నీ తర్వాత చర్చించే విషయాలు, వాటి అవసరం లేదు. చాలామంది కూడా తమకున్న చాలా తక్కువ వసతులతోటి, తక్కువ బడ్జెట్ తోటి చాలా అద్భుతమైన విషయాలు కనిపెట్టారు. ఎప్పుడు మీ జాతికి మెదడు లేదు, మీకు శాస్త్రం తెలియదు, మీకు ప్రజాస్వామ్యం తెలియదు అని దూషించి ఈయన స్థితిలో చేసి దుర్మార్గమైన దాడులు చేసి, ఖండించి, నాశనం చేసి, బీభత్సం చేసిన తర్వాత అప్పుడప్పుడే ప్రజాస్వామ్య వీచికలు, భావ వీచికలు ఉన్న తరుణంలోనే ఇన్ని సాధించాం అంటే మన యొక్క నేపథ్యం ఎంత గొప్పదో ఆలోచించుకోవాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ భాస్కరాచారి గారు, సార్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు నేను గమనించలేదు. డాక్టర్ భాస్కరాచారి గారు చాలా సీనియర్ సైంటిస్ట్ ఇన్ ఎన్ఐఎన్ అండి. సార్ ప్లీజ్. నమస్కారం సార్. జగదీష్ గారు సైన్స్ పాపులరైజేషన్ లో ఉన్నట్టుగా నాకు ఇప్పుడు అర్థమైంది. అయితే తప్పకుండా జగదీష్ గారు సభ్యుల సూచనలు తీసుకోవాలి. నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, డాక్టర్ రాధాశ్రీ గారిది విన్న తర్వాత నాకు ఇంకా అంటే సైన్స్ పాపులరైజేషన్ కి సైన్స్ బ్యాక్గ్రౌండే ఉండాల్సిన అక్కర్లేదు. దానికి మన దేశంలో
చాలా మంది ప్రఖ్యాతమైన సైంటిస్టులు ఉంటారు, కానీ కమ్యూనికేషన్ లో పూర్ ఉంటారు. అదృష్టవంతులు రెండు చేస్తారు. మీకు ఉదాహరణకు చెప్తాను. భారతదేశంలో స్వామినాథన్, నా టాక్ లో కూడా చెప్పాను, స్వామినాథన్ గారు చాలా ప్రఖ్యాతమైనటువంటి ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు. ఆయన కమ్యూనికేషన్ కూడా చాలా ఎఫెక్టివ్ కమ్యూనికేటర్, కాబట్టి ప్రపంచానికి అంత తెలియగలిగాడు. అట్లాగే గోపాల్ అనే వ్యక్తి లెజెండరీ న్యూట్రిషన్, ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూట్రిషన్ అంటారు ఆయన. ఎల్లో రెవల్యూషన్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ద్వారా న్యూట్రిషన్ ఎట్లా చేసుకోవచ్చు అని ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ ఆయన సైన్స్. అట్లాగే కస్తూరి రంగన్ అని ఉండేవారు, స్పేస్ రీసెర్చ్, ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ ఆయన. ఇవాళే పరమపదించారండి, ఇవాళే పరమపదించారు అట్లాగే మన కురియన్ అని చెప్పేసి వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చారు, ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ ఆయన. ఆయన కురియన్ గారిది నేను విన్నాను. కురియన్ గారు కూడా ఎట్లా అంటే, నాలాంటి సైంటిస్ట్ కి అర్థమవుతుంది, ఒక సామాన్యుడు, ఒక రైతుకు కూడా ఎట్లా చేయొచ్చు అనేటువంటి చెప్పగలిగేదే సైన్స్ పాపులరైజేషన్. కాబట్టి చాలా గొప్ప విషయం సైన్స్ పాపులరైజేషన్. సైన్స్ పెట్టడం ఎంత గొప్పనో, పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ త్రూ కమ్యూనికేషన్ అంతకంటే గొప్ప విషయం నా ఉద్దేశంలో. ఎందుకంటే సామాన్యుడికి తీసుకువెళ్ళగలిగారు దాన్ని. కాబట్టి మనకు అట్లాంటి కోకొల్లలో ఉదాహరణలు మన దేశంలో ప్రఖ్యాతమైనటువంటి శాస్త్రజ్ఞులు కమ్యూనికేట్ చేసేవాడు కూడా, చాలా ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేసేవాడు కూడా ఉంటారు. సైన్స్ ఆ రకంగా పాపులరైజేషన్. అయితే నాది ఒక చిన్న సలహా జగదీష్ గారికి ఏంటంటే, పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ లో ఇంతకుముందు డాక్టర్ లక్ష్మీ నాగేశ్వర్ గారు చెప్పినట్టుగా టెక్నికాలిటీస్ లోకి ఎక్కువ వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ లోపల టెక్నికాలిటీస్ లోకి వెళ్ళారనుకోండి, ఇబ్బంది కూడా వస్తుంది. ఎందుకంటే పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ చేసిన వాళ్ళకి సంపూర్ణమైనటువంటి జ్ఞానం విషయం పైన ఉండదు. అంటే అందరికి ఉండదని కాదు నా ఉద్దేశం, నేను విమర్శ చేయడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు సుబ్బారావు గారి గురించి, ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి, నేను న్యూట్రిషన్ లో సైంటిస్ట్ కాబట్టి ఫోలిక్ యాసిడ్ మీద కూడా చాలా చేశాను కాబట్టి, వారు ఫోలిక్ యాసిడ్ కనిపెట్టిన శాస్త్రవేత్త కాబట్టి మీరు యాంటీ ఫోలిక్ యాసిడ్ అన్నారు. అంటే పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ కి వచ్చేటప్పుడు టెక్నికాలిటీస్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది వస్తుంది కొన్నిసార్లు. కాబట్టి విషయాన్ని మాత్రమే కమ్యూనికేట్ చేసేస్తే దాని నుంచి లాభం ఏమిటి అనేటువంటి సమాజానికి పెడుతుంది. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు రాకెట్ సైన్స్ ఉందనుకోండి, ఎవరో ఫిజిక్స్ ప్రొఫెసర్ కూడా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ దేంట్లో, మన సిఎస్డిలో. ఆ రాకెట్ ఎట్లా వెళ్తుంది అనేది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరం కూడా వినం, ఎందుకంటే అది చాలా బోర్ అయినటువంటి విషయం ఉంటుంది. కానీ రాకెట్ ఎట్లా వెళ్తుంది అనేటువంటి సంక్షిప్తంగా మనకు చెప్పగలిగింది చాలా ఆనందం ఉంటుంది. టెక్నికాలిటీస్ ఎవరికి కావాలి? విషయ పరిజ్ఞానం దానిపైన చేసే వాళ్ళకి కావాలి. కాబట్టి పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ లో ఎప్పుడు కూడా విషయాన్ని మాత్రమే సమాజానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి, లోతుల్లోకి వెళ్ళకూడదు. ఇంకొకటి నాకేమనిపించిందంటే, మీ విఘ్నత, మీరు చాలా గొప్పవారు. ఏంటంటే, నేను ప్రిపేర్ కాలేదు క్షమించండి అని 2 సార్లు అన్నారు. ఆ ప్రొఫెసర్ గారు కూడా అన్నారు, మీరు అన్నిసార్లు చెప్పాల్సిన అక్కర్లేదు. కాబట్టి మీరు దాన్నే ఒక విషయంగా నాకు గుర్తొచ్చింది. ఏమిటి అంటే, పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ లో ఒక వ్యక్తి చెప్పాల్సింది ఏమిటి అంటే, ఫెయిల్యూర్స్. సైన్స్ లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయండి. ఫెయిల్యూర్స్ గురించి చాలా తక్కువ మాట్లాడతాం, కానీ సైన్స్ లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. మీకు ఉదాహరణ, మీరు చెప్పిన టాప్ నుంచే 1-2 విషయాలు తీశాను నేను. వెంకీ అంటే వెంకట్రామన్, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నాకు బాగా ఆయన గురువులు అంటాడు, ప్రొఫెసర్ ఆఫ్ బరోడాలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆయన. ఈ వెంకీ కొరకు 2 సార్లు అటెంప్ట్ చేశాడు ఐఐటిలో. ఆయనకు ఐఐటిలో తెచ్చుకోవాలి, ఇంజనీరింగ్ చేయించాలి అనేది తండ్రి తాపత్రయం, కొడుకు తాపత్రయం. అట్టర్ ఫ్లాప్ అండి ఆయన, ఐఐటిలో రాలేదండి వెంకట్రామన్. వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి విషయాలన్నీ చాలా తెలుసు. నేను ఈ వెంకటరామన్ తండ్రి కూడా కలిసి ఒక పుస్తకం కూడా రాశాను. అయితే ఒకవేళ ఐఐటి వచ్చింటే కర్మగాని నోబెల్ ప్రైజ్ తెచ్చేంత విషయం రాకపోయేదనేది నా ఉద్దేశం. కాబట్టి ఫెయిల్యూర్ ఎప్పటికి కూడా చెడ్డది కాదు అనేది పాపులరైజేషన్ సైన్స్ లో ఎగ్జాంపుల్ ఇవ్వాల్సింది మీరు చెప్పిన వెంకటరామన్ సైంటిస్టులు వచ్చి. అట్లాగే ఫెయిల్యూర్స్ అనేవి ఎలా ఉంటాయి మనకు అని అంటే, చాలా మంది బీలిటిల్ చేస్తుంటారు విషయ పరిజ్ఞానం తెలియకుండా. ఇంతకుముందు మేము మాట్లాడుకున్నాం పోయినసారి, మరి మీరు ఉన్నారో లేదా, ఎక్స్ట్రీమ్ రైట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వచ్చేటప్పుడు వాళ్ళు వీళ్ళను విషయ పరిజ్ఞానం లేక అవగాహన లేక విమర్శించుకుంటుంటారు. మనకు శాస్త్రంలో చూస్తే లెమార్క్ అనే ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు మేధావి. ఆయన ఏం చెప్పాడంటే, యాక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ మనకు వస్తాయి, అది జనరేషన్స్ లో వెళ్తాయి అని అన్నారు.
ఆయన నమ్మేశారు అందరూ కూడా. అయితే ఆయన తర్వాత వచ్చిన వైజ్ మెన్, ఆయన పేరు కూడా చూడండి, వైజ్ మెన్. ఆయన పేరు మీద ఒక ఇన్స్టిట్యూటే ఉంది ఏకంగా. ఆ వైజ్ మెన్ అన్నట్టు ఆయన చూసి ఈ సార్ చెప్పింది నిజమేనా అని చెప్పేసి ఎలుకల మీద 5 జనరేషన్లకు వాటి తోకలు కత్తిరించడం మొదలు పెట్టాడు. 5 జనరేషన్లు తోకలు కత్తిరిస్తే 6వ జనరేషన్ తోకలేని ర్యాట్ పుట్టాలి అనేటువంటిది ఆయన చెప్పిన హైపోథసిస్ ప్రకారం. కానీ పుట్టలేదు. కాబట్టి వైజ్మెన్ ఏం చెప్పాడంటే, నాయన ఎన్విరాన్మెంటల్ లో వచ్చినటువంటి ఈ అబ్జర్వేషన్ క్యారెక్టరిస్టిక్స్ అన్లెస్ మీరు మాట్లాడిన డిఎన్ఏలో ఇంప్లై అయితే ఆపాదించబడితేనే నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, కాకపోతే రాదు అనేటువంటిది చెప్పారు. కాకపోతే లెమార్క్ చెప్పిన దాంట్లోకి వచ్చేసేటప్పటికి శాస్త్రంలో ఆయన స్టూడెంట్స్ కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు జిరాఫీ మెడ పొడుగుగా ఎందుకుందయ్యా అంటే, ఆ చెట్టు ఆకులను అంత దూరం వెళ్ళి తీసుకోవడానికి మెల్లిమెల్లిగా ఎవల్యూషన్ లో ప్రయత్నం చేసింది. అంటే మనం అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది, కానీ అది నిజంగా ప్రూవ్ అవుతుందా జెనెటికల్ అంటే కాదు అని. బట్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ లెమార్క్. ఇప్పుడు విషయ పరిజ్ఞానం నిర్వహణ కూర్చుంటే లెమార్క్ తిట్టేసేస్తాడా, సరిగ్గా చెప్పలేదు ఆయన. కానీ లెమార్క్ యొక్క ఫిలాసఫీ వైజ్మెన్ కు కొత్త చెప్పడానికి ఏర్పడ్డది. కాబట్టి నా ఉద్దేశంలో వైజ్మెన్ కంటే లెమార్కే గొప్పోడు. అసలు దారి అంటూ చూపిస్తే కదా సరైన దారి ఇంకొకటి చూపిస్తాడు ఎప్పుడైనా. కాబట్టి ఎప్పుడైనా కూడా మన పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ లో సైంటిస్ట్ యొక్క ఫెయిల్యూర్స్ ని ప్రధానంగా చెప్తూ టెక్నికాలిటీస్ తక్కువ పెట్టి విషయాన్ని కరెక్ట్ గా సరైన మోతాదులో ఆడియన్స్ ను బట్టి విషయాన్ని పంపిస్తుంటే సైన్స్ రియల్ గా పాపులరైజ్ అవుతుంది. ఐ రియలీ అప్రిషియేట్ రాధాశ్రీ గారు. నేను మొదటిసారి విన్నాను. నేను కూడా రఘుకుమార్ అవధాని గారు అన్నట్టే నేను సైంటిస్ట్ గా ఉన్నప్పటికీ కూడా చెవులు కోసుకుంటానండి. నేను కూడా చాలా హ్యూమర్ ఉన్న వ్యక్తిని. అవధానం కూడా నాకు ఎందుకు నచ్చుతుంది అని అంటే, అవధానంలో ఒక పుచ్చకుడు ఉంటాడు కదా, కొంచెం తమాషా చేసేవాడు. దాని నుంచి ఎన్నో రకాలైనటువంటి హాస్యం మనిషికి కావాల్సింది అప్రస్తుత ప్రసంగం. కాబట్టి మనిషికి వాడి పరిజ్ఞానం పెరగాలంటే జీవితం ఆహ్లాదంగా ఉండాలి. అందుకే నేను చెప్తాను, కర్రీ వరి లీడ్స్ టు బర్రీ. కాబట్టి భోజనం సరిగ్గా ఉండాలి, వర్రీ తక్కువ ఉండాలంటే అట్లాంటి రాధాశ్రీ గారి వాళ్ళ దగ్గర, అవధానం రవికుమార్ వాళ్ళ దగ్గర కూర్చుంటే ఒక హ్యూమర్ ఉంటుంది, ఒక రకమైన జ్ఞానం ఉంటుంది. మనం కూడా ఈ రకంగా వారు నన్ను కూడా ఇందులోకి ఇంట్రడ్యూస్ చేసినందుకు రవికుమార్ గారికి ధన్యవాదాలు చెప్తూ, జగదీష్ గారికి సూచన మాత్రమే నేను చెప్పింది, విమర్శ మాత్రం అనుకోకండి. కేవలం హౌ టు ఇంప్రూవ్ ది పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ అనేటువంటి భాగంలో మాత్రమే చెప్పాను, విమర్శగా తీసుకోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. యంగ్స్టర్స్ కాబట్టి మాకు అన్ని అట్లాగే మనకు సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఇప్పటిదాకా లేరు. జగదీష్, నో ప్రాబ్లం, యు ఆర్ వెల్కమ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ యు ఆర్ ఈక్వల్లీ ఏ గ్రేట్ స్కాలర్. సో కాబట్టి అదేం లేదు, యు ఆర్ ఈక్వల్ టు us ఇన్ ఆల్ వేస్, ఇన్ ఆల్ వేస్. సో నెట్వర్క్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి, మాట్లాడేటప్పుడు బాగా గ్యాప్ అన్నటువంటి. అవును. అయితే ఇండియాలో పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్ లో ఒక గ్రూప్ ఆఫ్ యంగ్ ఇంజనీర్స్ అండ్ టెక్నోక్రాట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 decades వర్క్ చేశారండి. నిజానికి వాళ్ళు చేసిన వర్క్ క్రానికల్ అయిందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ కాబట్టి ఖచ్చితంగా క్రానికల్ అయి ఉండాలి. బట్ ఎప్పుడో ఒకసారి ఆ ఏరియా ఎవరైనా కనుక టచ్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. బికాజ్ వాళ్ళు mid-70s లోనో లేకపోతే early 80s లోనో ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్ లో ఉండేటువంటి ఇంజనీర్స్ కలిసి పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు ద పీపుల్స్ రిక్వైర్మెంట్ అనే సబ్జెక్ట్ మీద చాలా వర్క్ చేశారు. ఇప్పుడు డాక్టర్ తిరునధర్ గారిని ఇన్వైట్ చేస్తున్నారండి టు సే ఫ్యూ వర్డ్స్ ఆన్ ది సబ్జెక్ట్. సార్, డాక్టర్ తిరునధర్ గారు, మీరు ఫస్ట్ టైం జాయిన్ అయినట్టున్నారు మా దగ్గర. సార్, నమస్కారం. అందరు డాక్టర్లు ఉన్నారు, ఫస్ట్ టైం చదువుతున్నాను. డాక్టర్స్ ఇన్ వేరియస్ ప్రొఫెషన్స్. ఇప్పుడు నేను డాక్టరేట్ కానీ లాలో నేను డాక్టరేట్. నాకు సైన్స్ తో ఏం పెద్ద ఇది లేదు. లేదు సార్, అట్లేం లేదు. అందరు బాగా చెప్పారు. నాని బాగా ఇంట్రొడక్షన్ ఇచ్చారు. నాని సూపర్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అంటే మెడికల్ హిస్టరీ గురించి చెప్పేటప్పుడు చాలా పెద్ద టాపిక్ అది. అసలు అన్ని నేను మర్చిపోయినా చెప్పిన మీరు. నేను అసలు లీష్మీనియాసిస్ అనేది అయితే ఎస్పెషల్లీ ఆ బ్రహ్మచారి అనేది మర్చిపోయినా నేను అసలు. అది ఇప్పుడు డిసీజ్ లేదు కాబట్టి నేను ఎప్పుడు ఫస్ట్ ఇయర్ MBBS నేర్చుకున్నాను.
మళ్ళీ నేను ఈ టాపిక్ యాంటీమోనియల్స్ పట్టుకున్న ఇవన్నీ తర్వాత దీని చెప్పేసరికి కాదు సార్, నేను ఈ టాపిక్ పట్టుకున్న తర్వాత దీన్ని మామూలుగా అర్థం చెప్పాలంటే కనీసం 2 months చదవాలి. 2 డెఫినెట్లీ months. డెఫినెట్లీ నో ప్రాబ్లం. అయితే థ్యాంక్స్. టాపిక్ ఏంటంటే ఇట్లాంటి మెడిసిన్ చెప్పండి టాపిక్ సార్. చెప్పాలంటే ఒక్క టాపిక్ చెప్పాలంటేనే రోజులు పడతాయి. మేము లీష్మనియాసిస్ గురించి 4-5 రోజులు తినేది. అంటే దాంట్లో మెడికల్ టర్మ్స్ వస్తుంటాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, అవును. ఎస్పెషల్లీ ఈ మెడిసిన్ ఎట్లుంటాయంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఎగ్జాక్ట్ సైన్స్. మాది ఎట్లుంటాయంటే సగం సొసైటీకి సంబంధించి ఉంటాయి మాటలు, ఇది ఇట్లా ఉంటాయి. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్ వచ్చినా కూడా ఆయన కొన్ని సైన్స్ వర్డ్స్ కానీ మెడిసిన్ టెర్మినాలజీ తెలియకుండా మాత్రం ఇంపాసిబుల్. డ్రగ్స్ గురించి నాలెడ్జ్ లేకపోయినా లేకపోతే ఆయన తెలుసుకోకపోయినా అది ఇంపాసిబుల్. ఎందుకంటే సొసైటీలో మనం సైన్స్ చెప్పాలంటే వాళ్ళు తప్పకుండా సైన్స్ కి సంబంధించిన టెర్మినాలజీ వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సార్ గారు ఒక శ్లోకం చెప్పారు, అంటే పద్యం చెప్పాడు, రాధశ్రీ గారు చాలా బాగా చెప్పారు. అది నాకు బాగా అనిపించింది. మాటలు వినడానికి మంచిగా అనిపించింది, నాకేం అర్థం కాలేదు ట్రూలీ. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి కొన్ని వర్డ్స్ ఎట్లుంటాయంటే అట్లనే సైన్స్ గురించి చెప్పేటప్పుడు మేము మాట్లాడేటప్పుడు కానీ తను రాకెట్ సైన్స్ గురించి చెప్పారని అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వొకాబులరీ కంపల్సరీ నేర్చుకుంటారు. అది అట్లనే ఇప్పుడు మెడిసిన్కి వచ్చినప్పుడు మాకున్న మెయిన్ ప్రాబ్లం కూడా అదే. మేము ఎప్పుడన్నా మీరు అన్నారు గ్రామీణ వాతావరణంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్పాలి అని అంటే, షుగర్కి ఏముంటుంది, షుగర్ టాబ్లెట్ ఉంటుంది, గ్లిమిపరైడ్ అంటే గ్లిమిపరైడ్. షుగర్ ఇట్ ఈస్ ఏ మెటబాలిక్ డిసార్డర్. దాన్ని ఏమని చెప్తారు, మధుమేహం అని చెప్తారా? మధుమేహం అన్నది పెద్ద మిస్నార్మర్ అది. సో సైంటిఫిక్ టెర్మినాలజీ అనేది మనం మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంటారు అంతే తప్ప మనం డయాబెటీస్ మెలిటస్ అన్నదాన్ని మధుమేహం అని అంటే అది అసలు ట్రాన్స్లేషనే కాదు అది యాక్చువల్లీ చెప్పాను. ఇంకొకటి సార్ మీరు చెప్పారు యాక్చువల్లీ జగదీష్ గారు చెప్పింది యాంటీఫోలేట్ గురించి. సో ఫోలిక్ యాసిడ్ కనిపెట్టారు కరెక్టే. యాంటీఫోలేట్ అనేది యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ డెవలప్ చేయడానికి యూజ్ అయింది. ఎల్లప్రగడ సుబ్బారావు గారు, జగదీష్ గారు చెప్పింది కరెక్టే. అది యాంటీఫోలేట్, దాని ట్రిపోస్టిమ్ అని ఉంటుంది వాటి గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్. సో ఆయన ఫోలిక్ యాసిడ్ యాంటీఫోలేట్స్ రెండింటి మీద రీసెర్చ్ చేస్తారు, రెండు కూడా ఆయనకే. సార్ నేను కూడా అదే చెప్పాను, కానీ కమ్యూనికేషన్ లో ఇబ్బంది వస్తుంది అని చెప్పాను. యాంటీఫోలేట్ క్యాన్సర్ డ్రగ్ తెలుసు నాకు, నేను పోయినసారి మాట్లాడాను కూడా అనేసరికి అంటే కమ్యూనికేషన్ గురించి చెప్పే విషయంలో చెప్పాను అట్లా. మంచి టాపిక్ తీసుకున్నా జగదీష్. ఈసారి చిన్న చేద్దాం మనం. ఏంటంటే సైన్స్ ఫర్ బెటర్ సొసైటీ అది సూపర్ ఎట్లయినా మీరు చేసేది. సో టాపిక్స్ ఒకటే తీసుకున్నా మనకి ఏమవుతుందంటే ఎక్కువ టాపిక్ తీసుకున్నా సరే కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ఏదైనా ఉంటే ఓన్లీ వన్ టాపిక్ ఒకటే దాని మీద పెట్టుకొని పోవాల్సి. మంచిగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ నైస్. మీరందరూ డాక్టర్స్ కూడా చాలా ఫుల్ ఈ ఏజ్ లో కూడా ఫుల్ ఎంతూజియాస్టిక్ చూపిస్తుంటారు. మిమ్మల్ని చూస్తే మేము ఇంకా ఇన్స్పైర్ కావాల్సి వస్తుంది. ఇక్కడ ఇద్దరు ఉన్నారంటే ఆల్రెడీ మీరు ఒక డాక్టర్, మెడికల్ డాక్టర్, ఇంకో డాక్టర్ మెడికల్ డాక్టర్ ఇక్కడ డాక్టర్ మురళీధర్ గారు ఉన్నారు. అట్లాగే డాక్టర్ కాళేశ సాహెబ్ గారు కూడా మెడికల్ డాక్టర్. అవునండి, జనరల్ సర్జన్. అదే మీరంతా జన విజ్ఞాన వేదిక ఫ్రెండ్స్ అనుకుంటాను మీ ఇద్దరు. సో నౌ స్వర్ణలత గారు. జన విజ్ఞాన వేదిక వాళ్ళే నా పుస్తకాన్ని పబ్లిష్ చేశారండి, సైన్స్ మీద పుస్తకం. నమస్తే సార్, అందరికీ నమస్కారాలు. మాట్లాడండి. సార్ ఇవాళ జగదీష్ గారు, జగదీష్ సిహెచ్ అనగానే జగదీష్ చంద్రబోస్ అని లాగా అనుకున్నాను చూడగానే. బట్ జగదీష్ గారు మీరు చేస్తున్న వర్క్ అంతా రియల్లీ చాలా అప్రిషియేట్ చేయాలండి మిమ్మల్ని. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మీకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ వర్క్ ని సైంటిఫిక్ సైన్స్ ఫర్ ది బెటర్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ ని పెట్టుకొని మీరు పిల్లల ముందు ఆ సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ యాటిట్యూడ్స్ ని డెవలప్ చేయడానికి చేస్తున్న కృషిని ముందు అభినందిస్తున్నానండి సభాముఖంగా. ముఖ్యంగా అంటే మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసింటారు పిల్లలతో. అంటే నేను కూడా బేసిక్ గా నాది కూడా బయాలజీ సబ్జెక్ట్, బట్ ఇప్పుడు లాంగ్వేజ్ టీచర్, నేను బోత్ చేశాను. అంటే నేను కూడా ఎట్లా డెవలప్ చేయాలని కొన్ని యాక్టివిటీస్ స్కూల్స్ లో డిజైన్ చేస్తుంటాను నేను. అంటే చిన్న నాటికల్ స్కిట్స్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేయడం ఒకటి, ప్లస్ ఒక ఏకపాత్రాభినయం, ప్రతి సైంటిస్ట్ ఏకపాత్రాభినయం వేయించి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇన్వెన్షన్స్ ఏంటి అని చెప్పడం ఒకటి. సైన్స్ ఫెయిర్ వస్తే సైన్స్ ఫెయిర్ కి మేము ఒక తపస్సులాగా కూర్చొని పిల్లలతో ఆ యాక్టివిటీస్ చేయించడం, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. బట్ మీరు ఇంత మ్యాసివ్ గా మీరు ట్రైబల్ ఏరియాలో తిరిగి చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్, మీరు ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, అంటే నేను కూడా పర్సనల్ గా మీతో మాట్లాడతాను,
మీ యాక్టివిటీస్ ఎలాంటివి చేస్తున్నారు స్కూల్ ఏజ్ పిల్లలకి, స్కూల్ స్టూడెంట్స్ కి? అంటే అరౌండ్ 40,000 చిల్డ్రన్ ని మీరు కవర్ చేశారని మీ అసలు బయోడేటా చదువుతుంటేనే నాకు చాలా గూస్ బంప్స్ వచ్చాయి. ఎంత మంచి వర్క్ చేస్తున్నారు, రియల్ గ్రేట్ వర్క్ మీరు చేస్తున్నది. అంటే అందులో ట్రైబల్ ఏరియాలో పిల్లలకి, పాడేరు ఆ ఏరియాలో ఉన్న పిల్లలకి కోసం చేస్తున్నారంటే. సో మీ ప్రెజెంటేషన్స్ లో కూడా మీరు ముందుగా ఇచ్చేసారు, కానీ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుందండి చేసిన ఇదంతా. బట్ మీరు కూడా మా పిల్లలకి ఎట్లా యాక్సెస్ లోకి వస్తారు, మా పిల్లలకి ఏమైనా వచ్చి మీరు చెప్తారా? మీ అంటే బెటర్ గా ఒక అంటే సైన్స్ అరౌండ్ అస్ అనేసి మన చుట్టూ ఉన్నదంతా సైన్సే, సైన్స్ లేనిది ఏంటో ఏమీ లేదు. బట్ దాన్ని రికగ్నైజ్ చేయడానికి పిల్లలకి మనం ఏ విధంగా వాళ్ళు మోటివేట్ చేయొచ్చు, మనం కూడా ఎట్లా దాంట్లో యాటిట్యూడ్స్ డెవలప్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, అలా మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటే మాకు మేము కూడా పిల్లలకి అది తీసుకెళ్ళగలుగుతాము. దీని మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ లెక్చర్. ఓకేనండి. జనరల్గా ఏంటంటే నేను ఈ సైన్స్ పాపులరైజ్లోకి రావడానికి రీజన్ ఏంటంటే నేను ఫెయిల్ అవడం అక్కడి నుంచి వచ్చింది. అంటే నాకు చదువు అర్థం కాక నేను ఫెయిల్ అయిపోయావండి. ఫెయిల్ అయిపోతా అలా డిగ్రీ చాలా సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఏంటంటే నేనేమనుకుంటే పాస్ అయ్యే వాళ్ళు, బాగా మార్కులు వచ్చే వాళ్ళంతా పైనుంచి దిగొచ్చారేమో అనుకున్నాను అనమాట. కానీ తర్వాత నాకు ఈ రేషనలిజం అనేది తెలిసి వచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ చదువు మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే ఈ యూరోపియన్స్ అక్కడ పునరుజ్జీవం అనేది ఎలా వచ్చింది అంటే మనం అందరూ చిన్నప్పటి నుంచి గ్రహాల గురించి చదువుతాం, కానీ ఎవరు చూసి వచ్చాడు గ్రహం ఎక్కడుందో అసలు ఎవరికి ఎక్కడ తెలుసు? వీనస్ ఎక్కడుందో ఎవరికి తెలుసు? బుధుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలుసు? జూపిటర్ ఎక్కడుందో ఎవరికి తెలుసు? ఎవరు చెప్పరు ఇవి. సో అప్పుడు నేను ఏంటంటే మెల్లిగా ఈ చిన్న చిన్న సైన్స్ పాపులర్ పుస్తకాలే ఒక్కొక్కటి చదువుతా అదే సమయంలో ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో నేను కాస్త చదవడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి పెట్టాను అనమాట. స్కూల్ బుక్స్ నుంచి మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత నేను మళ్ళీ ఊళ్ళో స్కూల్ పిల్లలతో మాట్లాడిన తర్వాత ఏంటంటే ఇప్పటికీ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనే విషయం తెలిసిందనమాట. అప్పుడు వీళ్ళకి అర్థమయ్యేలాగా ఏదైనా చేయాలని చెప్పి అప్పుడు నేను స్టోరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ని తయారు చేశాను. అంటే ఏ జంతువు స్కూల్కి వెళ్ళలేంది, మనం ఎందుకు స్కూల్కి చదవాలి, అసలు మనం చదివింది ఎందుకు మర్చిపోతాం, దీన్ని మెయిన్ టాపిక్గా తీసుకొని అసలు అడవిలో తిరిగే సమాజాల నుంచి మనం ఏ విధంగా నక్షత్రాలను చూస్తూ నక్షత్రాలను అబ్జర్వ్ చేస్తూ కాలాలు ఎలా మారుతాయి, కాలాలు అంటే పైన నక్షత్రాలను ఏ విధంగా కాలానుగుణంగా మారుతూ ఉంటాయి, మెల్లిగా మనం భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయి దగ్గర నుంచి సూర్యుడు తిరుగుతున్నాయి ఎలా తెలుసుకున్నాం, అలా మెల్లిగా మనకి గెలీలియో ఏం కనిపెట్టాడు, కోపర్నికస్ ఏం కనిపెట్టాడు, న్యూటన్ ఏం కనిపెట్టాడు, అలా చివరికి ఏంటంటే ఈ లైట్ గురించి వీటన్నింటినీ తెలుసుకున్న తర్వాత అసలు యూనివర్స్ ఒక ఆరిజిన్ ఉందని, అలాగా స్టోరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే బిగ్ బ్యాంగ్ ఎలా వచ్చింది, అక్కడి నుంచి యాటమ్స్ ఎలా వచ్చాయి, అక్కడి నుంచి స్టార్స్ ఎలా ఫామ్ అయినాయి, సూపర్ నోవాస్, ఎర్త్ ఎలా ఫామ్ అయింది, ఎర్త్ మీద ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఎర్త్ ఇన్ని కోట్ల సంవత్సరాలను ఎలా తెలుసుకున్నారు, ఇలా ప్రతి దాన్ని ఒకదానితో ఒకటి లింక్ పెడుతూ స్టోరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే దాన్ని నేను ఒకదాన్ని తయారు చేశాను. అది మొదట్లో ఒక రోజు చెప్పేవాడిని, ఇప్పుడు దాన్ని 4 రోజులకు పొడిగించారనమాట. ఇందులో ఏమవుతుందంటే మనం ఒక కథలా చెప్పుకొస్తాం ప్రతిదాన్ని. అంటే యూనివర్స్ బిగినింగ్ నుంచి ఈ రోజు దాకా వచ్చే ప్రతిదాన్ని ఒక కథలా చెప్పుకొస్తూ ఆ కథను చెప్పే సమయంలోనే స్టూడెంట్కి పుస్తకంలో ఉన్న విషయాలు కూడా ఇందులో వచ్చేస్తాయి. సో దీన్ని దాంతో లింక్ పెడుతూ ఇదిగో నీ స్కూల్లో ఉన్న పలానా టాపిక్ దీనికి సంబంధించింది, అది ఎలా ఉపయోగపడింది, ఇది ప్రకృతిలో ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళకి డీటెయిల్గా వివరిస్తాం అనమాట. అలాగా ఆ స్టూడెంట్కి చుట్టూ కనిపించే ప్రతిదాన్ని కూడా సైన్స్తో రిలేట్ చేస్తూ వివరిస్తాం. దానివల్ల మెయిన్ జరిగేది ఏంటంటే పిల్లల్లో ఆసక్తి కలగడం, తర్వాత బట్టి కొట్టడం మానేయడం, ప్రశ్నించడం, ఇవన్నీ పెరుగుతాయి అనమాట. ఇది నేను మొదలుపెట్టిన తర్వాత దీన్ని నేను ఒక ఆర్డర్లోకి తీసుకురావడానికి చాలా ఇయర్స్ పట్టేసింది నాకు. సో మొత్తానికి దీనిలో కాస్త సక్సెస్ సాధించిన తర్వాత ఏంటంటే ఆ పాడేరు జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలెక్టర్ గారికి ఈ విషయం చెప్తే ఆయనకి నచ్చి అక్కడ ప్రాజెక్ట్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ చేస్తున్నాడు. ఇలాగా రాష్ట్రంలో చాలా స్కూల్స్ కి ఇవన్నీ తిరిగి చాలా మందికి చెప్పారనమాట ఈ స్టోరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది. స్టిల్ కంటిన్యూ. జగదీష్, థ్యాంక్ యూ. కృష్ణమోహన్. అందరికీ నమస్కారం మరొకసారి. థ్యాంక్ యూ జగదీష్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రజెంటేషన్. నువ్వు ఒక సైన్స్ లో జస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టుగా నీ ప్రొఫైల్ తెలుస్తోంది.
నువ్వు మాస్టర్స్ చేయలేదు ఇంకా సైన్స్ లో, మరి ఎందుకు చేయలేదో నాకు తెలియదు. విత్ ఆల్ దిస్ బ్యాక్గ్రౌండ్ యూ షుడ్ హావ్ డన్ యువర్ మాస్టర్స్ బై దిస్ టైమ్. ఆల్మోస్ట్ యూఆర్ రీసెర్చర్. మరి నాకు తెలిసి నువ్వు బయాలజికల్ మరి జస్ట్ బ్యాచులర్స్ వరకే ఎండ్ అయ్యి, బట్ యూ హ్యావ్ కమ్ టు ది సొసైటీ టు వర్క్ ఫర్ ది చిల్డ్రన్, టు వర్క్ ఫర్ ది సొసైటీ. దట్స్ ఆల్ ఎక్సలెంట్ కంట్రిబ్యూషన్ యూఆర్ మేకింగ్. ఇట్స్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ. నీ వాయిస్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. యూ హ్యావ్ ఎగ్జిబిటెడ్ యువర్ మెచ్యూరిటీ ఇన్ ది ప్రజెంటేషన్. నీది మెటాలిక్ వాయిస్. ఇట్ ఈస్ సో ఇంప్రెసివ్ ది వే యూ టాక్, ది సబ్జెక్ట్ వైస్ చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ట్రై టు కంట్రిబ్యూట్ ఫర్ ది పబ్లిక్ ఆన్ ది సైన్స్. ఇట్స్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్. నువ్వు అందులో పాడేరు అనేది ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తున్నావు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇందాక మన బాలమోహన్ దాస్ గారు కూడా చెప్పారు. ట్రైబల్లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, న్యూట్రిషన్ వాల్యూస్ కావచ్చు, అట్లాగే మనకి న్యూట్రిషన్ సైంటిస్ట్ కూడా భాస్కరాచారి గారు ఉన్నారు. యూ కెన్ ఆల్వేస్ బీ విత్ దెమ్. యూ కెన్ జస్ట్ గెట్ యువర్ నెట్వర్క్ డన్ విత్ ఆల్ దీస్ పీపుల్ and try to just come to the CSD meetings all the time. It's a very good exposure for you also related to society, and basically you're a science person. Brindaga Swarnalata, she is basically a school teacher working for high school and junior college also, and you can visit. And maaku oka inspire anedi school education lo inspire award ogutundi in order to bring in that scientific temper. అది ఎంతవరకు జరుగుతుందో, అది ఎలా జరుగుతుందో కూడా ఇట్ హస్ టు బి స్టడీడ్ ఫర్దర్. నేను ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. అది దాని కంట్రిబ్యూషన్ ఏంటో, దాని ఇంపాక్ట్ ఏంటో తెలియదు. బట్ పీపుల్ లైక్ యూ షుడ్ వర్క్ ఆన్ దట్. ఆ ఇన్స్పైర్ ఎలా నడుస్తుంది అన్నది, ఇలాంటి చాలా ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ స్కూల్ లెవెల్లోనో, నెక్స్ట్ సొసైటీ లెవెల్లోనో, కమ్యూనిటీ లెవెల్లోనో చేయొచ్చు. బీ విత్ సైన్స్ అండ్ డూ సమ్ పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్. ఈ ప్రొఫైల్ చాలా బాగుంది. ఐ రెడ్ యువర్ ప్రొఫైల్. ఇంకా సొన్నత చెప్పినట్లు అది ఇట్ ఈస్ వెరీ మోటివేటింగ్ గా ఉంది నీ ప్రొఫైల్. అప్పుడు మా ఫ్రెండ్ డాక్టర్ జగదీష్ అని, ఈ వాజ్ డిఈఓ వన్స్ నల్గొండ. నేను ఆయనకి పంపిస్తే ఆయన నీకు ఎమ్మటి ఈ హాస్ కాల్డ్ యూ. కృష్ణమోహన్ గారు చెప్పారా అంటే, కృష్ణమోహన్ ఎవరు నాకు తెలియదు కూడా అన్నమాట. ఇట్స్ మీ, ఇట్ ఈస్ మీ. యా ఈజ్ ఆల్సో ఏ సైన్స్ రిలేటెడ్ పర్సన్. హి హస్ రిటన్ బుక్స్. Maybe you have written some books also on this. Thank you very much, dear Jagdish. Okay. All the best to you. Okay, thank you. Thank you. Dr. Kalesha Saheb garu. Dr. Kalesha Saheb garu. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, ప్లీజ్. వినిపిస్తుంది సార్. నమస్కారం. నాకు నాని అంటే మేము జగదీష్ ఎసెన్స్ గ్రూప్ ద్వారా పరిచయం. అదొక 6-7 months బ్యాక్. తర్వాత ఈ మధ్య కాలంలో మేము కర్నూలు కలిసినప్పుడు వారికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ప్రత్యక్షంగా తెలుసుకున్నాను నేను మాట్లాడి. ఆయన పాపం పాడేరు అనే ఊర్లో వచ్చేసి బాగా కష్టపడుతున్నాడు. పిల్లలతో వేగడం అనేది, పిల్లలతో సంభాషించడం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం, వాళ్ళకి సైన్స్ చెప్పడం ఎన్నో చిన్న విషయం కాదు. చాలా కష్టపడుతున్నాడు నిజంగానే. ఆయన పరిధిలో ఆయన వచ్చేసి పాపులేషన్ ఆఫ్ సైన్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే భారతదేశంలో పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ అనేది చాలా తక్కువ. సైన్స్ కేవలం వచ్చేసి జీవన భృతికి మాత్రమే ఉపయోగపడుతుంది. జీవన భృతికి సంపాదించుకోవడం, అంటే లెక్చరర్లు అవ్వడం, టీచర్లు అవ్వడం, ప్రొఫెసర్లు అవ్వడం, తర్వాత పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళడం, రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు సైన్స్ గుర్తుకొస్తుంది. ఉన్నంత వరకు జాబ్లో ఉన్నంత వరకు కానివ్వండి, లేదంటే అంతకుముందు కానివ్వండి, సైన్స్ని ఎలా పాపులేట్ చేయాలి, సామాన్య ప్రజానికి వరకు ఎలా తీసుకుపోవాలి, కనీసం అంటే సార్ మీ ఆగిపోయింది మీ వాయిస్. ఇవి అంటే సైన్స్ ని ఆధారంగా, సైన్స్ ని ఒక ప్రొఫెషన్ గా తీసుకున్న వాళ్ళు భారతదేశానికి వచ్చేటప్పటికి దాన్ని ప్రచారం చేయట్లేదు అనేది మాత్రం కఠోరమైన వాస్తవం. అది ఇందులో మనం ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ గారు ఒక్కరే మనకి ఏంటంటే సమకాలీనంగా కనిపిస్తారు. ఆయన ఒక సైంటిస్ట్ అయి ఉంటే కూడా ఆ సైన్స్ ని చాలా సులభ శైలిలో వచ్చేసి పిల్లలకు కానివ్వండి, పెద్దవారికి రూపంలో కానివ్వండి, ఆయన చాలా కృషి చేశారు. ఆయన మాత్రం మన సందర్భం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా వచ్చే సైంటిస్టులు ఉన్నారు. కానీ మనకిప్పుడు కేవలం వచ్చేసి ఐసీఎంఆర్ లో ఉండే పరిశోధనలకు వాటికి మాత్రం పరిమితమైపోయి కేవలం అది జీవన భృతికి మాత్రం ఉపయోగించుకుంటూ సొసైటీకి ఏ మాత్రం ఉపయోగపడట్లేదు. సైన్స్ ని వాళ్ళు ఏ మాత్రం ప్రచారం చేయట్లేదు మాత్రం కఠోర వాస్తవం. అది ఒక
నగ్న సత్యం కూడా అది. కానీ ఈ సందర్భంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు డాక్టర్లు కూడా చూడండి, డాక్టర్లు కూడా మనకు భారతదేశంలో దాదాపు సంవత్సరానికి దాదాపు సార్ కట్ అయిపోతున్నారు మీరు, మాట మీకు బాగా డిస్టర్బ్ అవుతుంది సిగ్నల్స్. హలో హలో డాక్టర్ కూడా ఏంటంటే మనకు భారతదేశంలో చాలా ఎక్కువ మంది తయారవుతున్నారు. దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది డాక్టర్లు తయారయ్యే పరిస్థితుల్లో భారతదేశంలో ఈ డాక్టర్లంతా ఏం చేస్తున్నారు? కేవలం సైన్స్ ని ఒక జీవన బ్రతికి ప్రాక్టీస్ తో బ్రతికేదానికి ఉపయోగించుకోవడం తప్ప వీళ్ళు నేర్చుకున్న సైన్స్ ని కొద్దో గొప్ప ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజల్లోకి చెప్పడం అనేది ఎవరు చేయట్లేదు. అదే విధంగా వచ్చేసి సైంటిస్ట్ కూడా అదే పని చేయట్లేదు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు గత 11 సంవత్సరాల నుంచి ఏదైనా మాట్లాడితే, సమాజంలో ఏదైనా సైన్స్ గురించి మాట్లాడితే, ఏదైనా చెప్తే దాడులు జరగడం కానివ్వండి, లేదంటే కేసులు పెట్టడం కానివ్వండి, ఇటువంటి భయాందోళనలు నెలకొన్న పరిస్థితులు ఇప్పుడేం చేయలేము. కానీ అప్పుడు పరిస్థితులు కూడా ఏంటంటే ఈ 11 ఏళ్ళకి ముందు కూడా ఏంటంటే సరైనటువంటి కృషి అనేది భారతదేశంలో సైంటిఫిక్ గా జరగలేదు అనేది వాస్తవం. కనీసం ఇప్పటి నుంచి ఏంటంటే మనం పిల్లలు ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలు మనం సైన్స్ గురించి చెప్పాలి. సైన్స్ సార్ మీరు బాగా డిస్టర్బ్ అవుతోంది స్పీచ్ మధ్య మధ్యలో ఎడ్యుకేట్ చేయాలి, కనీసం జరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అందుకని ఏంటంటే కనీసం 10వ క్లాస్ వాళ్ళకు కొన్ని సైంటిఫిక్ టర్మినాలజీస్, జీన్ అనేది, డిఎన్ఏ అనేది, తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి, తర్వాత మెండలీఫ్ ఆవర్తన పట్టిక, డార్విన్ సిద్ధాంతం, ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఏంటంటే 10th క్లాస్ వరకు పిల్లలకి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. 10th క్లాస్ వరకు పిల్లలకి పరిచయం చేస్తే తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు తీసుకునే సబ్జెక్టులు బట్టి బ్రాంచ్లను బట్టి వాళ్ళ మీద డివైడ్ అయిపోతారు. కానీ బేసిక్ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది 10వ తరగతి వరకు ఇవ్వాలి. ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ ని కూడా దెబ్బతీసే విధంగా సమకాలీన కాలంలో డార్విన్ సిద్ధాంతాన్ని తీసిపడేయటం, అదే 10వ తరగతి నుంచి తీసిపడేయటం, తర్వాత ఏంటంటే ఈ మెంటలీఫ్ ఆవర్తన పట్టికను తీసిపడేయటం, ఇవన్నీ ఏంటంటే అన్సైంటిఫిక్ విషయాల్ని చూపించడం పాఠ్య పుస్తకాల్లో. ఇవన్నీ ఏంటంటే డెలిబరేట్ గా ఏంటంటే జరుగుతున్నాయి. దాన్ని ఎదుర్కోవాల్సింది, దాని గురించి ఆలోచించాల్సింది ఈ దేశంలో ఉండేటటువంటి బుద్ధిజీవులు, సైంటిస్టులు, చదువుకున్న వాళ్ళు, లిటరేట్. మళ్ళా కట్టైన కాళేశ చెప్పేసి ఈ సందర్భంగా ప్రకాష్ డాక్టర్ రవికుమార్ సార్, ఒక్క మాట చెప్తాను నేను. జగదీష్ గారికి ఒక ఆఫర్ ఏంటంటే, వారు ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నారు. మీరు ఇంతకు ముందు కూడా ఎవరో చెంచు ట్రైబ్ లో కూడా చేస్తున్నారు. నేను ఐ యూస్ టు హెల్ప్ ఫర్ చెంచు ట్రైబ్ దీంట్లో కూడా మేము. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏరియాలో మీరు ఇంకా మన వెజిటబుల్స్ వాటిని ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి వాటిలలో పోషక విలువలు లాంటివి మీకు అందుబాటులో లేకపోతే నన్ను అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ నేను క్రోడీకరించి కూడా మీకు ఇస్తాను. పాపులరైజేషన్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా మీ ఏరియాలో మీ పిల్లలకు చెప్పడానికి కూడా మీరు రవికుమార్ గారి దగ్గర నా నెంబర్ తీసుకుంటే అట్లాంటి విషయాలు ఏమైనా ఉన్నా కూడా మీకు షేర్ చేస్తాను. ట్రైబల్ ఏరియాస్ లో కూడా ఉన్న ఆహార పదార్థాల పైన అవగాహన ఎట్లా ఉంది, డేటా ఏం చెప్తుంది మనకు అనేది. ఓకే సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ ప్రకాష్. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది, బాగా చెప్పారు. కాకపోతే ఐ వాంట్ టు ఆనెస్ట్లీ షేర్ వన్ ఇన్సిడెంట్ విత్ యూ. నేను నిన్నటి నుంచి మీ బయోడేటా ఇంట్రడ్యూస్ చేయడానికి మీరు దాంట్లో రాసినట్టే అది పొయిటిక్ గానే ఉంది, చాలా బాగుంది. బట్ నేను మా సిఎస్డి డైరెక్టర్ రఘుకుమార్ గారితో ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను, నిన్నటి నుంచి ఎక్స్ప్రెస్ చేస్తున్నా. అది ఆ డౌట్ ఎట్లా వచ్చిందంటే, ఈ యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం కదా, థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, కంటెంట్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధం ఉండదు. థంబ్నెయిల్ చూసి అర్జెంటుగా వీడియో ఆన్ చేస్తాం, వాడు ఇంకేదో చెప్పుకుంటూ వస్తాడు. మీ బయోడేటాలో నాకు కనపడినవి ఏంటంటే ఫిజిక్స్, ఆస్ట్రానమీ, బయాలజీ ఇవన్నీ కనపడ్డాయి. నాకు జువాలజీ కనపడలేదు, మెడిసిన్ కనపడలేదు. టాపిక్ చూస్తేనేమో కంప్లీట్గా మెడిసిన్ మీద ఉంది. అందుకని టాపిక్ ఇది కరెక్ట్ అయినాను ఒక్కసారి చెక్ చేసుకో అని రఘుకుమార్ గారికి నేను నిన్న నుంచి చెప్తున్నా. ఇవాళ స్టార్ట్ అయ్యే ముందు కూడా మాట చెప్పాను. బట్ విక్రాంత్ గారికి టాపిక్ చేయించమని చెప్పి నేను 1 month బ్యాక్ చెప్పా.
అసలు అది నా ఫీల్డ్ కాదు. రూరల్ ఎడ్యుకేషన్ మీద నేను పని చేస్తున్నాను, దాని మీద నేను బాగా మాట్లాడగలను. నేను పని చేస్తున్నాను కాబట్టి నా అనుభవాలు చెప్పగలను. సో ఇది అయ్యేది కాదండి. ఆమె So చెప్పిన there తర్వాత was a నేను మళ్ళీ రవికుమార్ miscommunication. గారితో చెప్తా అనుకుంటే అసలు మిస్కమ్యూనికేషన్. నో నాకు ప్రాబ్లం, నో లాస్ట్ ప్రాబ్లం. డోంట్ వరీ 2 అబౌట్ ది months నుంచి పాస్ట్. అసలు పాస్ట్ ఖాళీ ఈజ్ లేదు. పాస్ట్. పాస్ట్ అయిపోయింది. దాని గురించి ఎప్పుడు So మాట్లాడదు. మీరు చేస్తున్న వర్క్ గురించి 2-3 గంటలు చెప్పగలరు. అంత వినగలం కూడా, అంత అద్భుతంగా ఉంది. మీరు ఎలా కష్టపడుతున్నారో ఏమో, ఆస్ట్రానమీ క్లాసెస్ చెప్పటం, వాళ్ళకి చూపించడం, ఇదంతా చాలా బాగుంది. దాని గురించే మీరు ఒక సెషన్ తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ నైస్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. తర్వాత ఒక్క నిమిషం, తర్వాత చాలా 4 వీక్స్ నుంచి సైన్స్ కి డెడికేట్ చేసి నన్ను ఇంట్రడ్యూస్ చేయమని నాకు బాధ్యత అప్పగించారు రవికుమార్ గారు. ఇన్నిసార్లు చూసి ఇందులో ఇన్వాల్వ్ అయినాక నాకు చిన్న డౌట్ వచ్చింది. డౌట్ ఏంటంటే సైంటిఫిక్ టెంపర్ గురించి, దీని గురించి బోల్డ్ ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు, రేషనలిస్టులను ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కసారి ఇంటర్నెట్ వచ్చి వెబ్సైట్స్ ఓపెన్ అయ్యి ఆన్లైన్ సేల్ లాంటివి జరగటం మొదలు పెట్టాక హైయెస్ట్ ఎర్నింగ్ ఎవరు అంటే హారోస్కోప్ సొసైటీస్ వెబ్సైట్స్. మొత్తం వాటికి వచ్చిన డబ్బులు ఇంకెవరికి రావు. అలాగే మ్యారేజ్ బ్యూరో, ఇవి 2 టాప్ ఎర్నింగ్ వెబ్సైట్స్ లో. వాటికి ఉన్న డబ్బులు ఇంకెవరికి లేవు. అందరు వెళ్ళేది తెలుగు వాళ్ళే. తర్వాత ఇస్రోలో రాకెట్ లాంచ్ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టకుండా లాంచ్ చేయరు. సో ఎక్కడ తేడా వస్తుంది అని, ఎక్కడైనా కమ్యూనికేషన్ లో ఈ రేషనలిస్టులు అందరూ ఫెయిల్ అవుతున్నారా, కన్విన్స్ చేయలేకపోతున్నారా, లేకపోతే సైన్స్ కి ఒక లిమిటేషన్ ఉంది? ప్రస్తుతానికి లిమిటేషనే. చాలా తెలుసుకోవాలి సైన్స్ లో, ఇంకా చాలా ఉంది, మనం తెలుసుకున్న చాలా తక్కువ నేచర్ లో అనే విషయాన్ని ప్రజలు ఎక్కువ అర్థం చేసుకున్నారా? కాదు ప్రకాష్, డౌట్. ఇది పాండోరా బాక్స్. నువ్వు ఇది ఓపెన్ చేసావంటే దీని మీదనే 2-3 అవర్స్ డిస్కషన్ అవుతుంది. నా మాట వినండి, ఇక్కడ క్లోజ్ చేద్దాం ఇది. ఎందుకంటే పెద్ద పాండోరా బాక్స్ అవుతుంది. డౌట్ క్లియర్ చేయక్కల్లా. అదే ఎందుకంటే దీన్ని మళ్ళీ ఒక ప్రశ్నగా తీసుకుని సమాధానం మొదలు పెడితే మళ్ళీ ఒక 2-3 అవర్స్ చర్చ నడుస్తుంది. నేను అనేది ఏంటంటే, జపాన్ లో కూడా వాళ్ళు కంప్యూటర్స్ ఎవ్రీ సంవత్సరం ఒకసారి కంప్యూటర్ షట్ డౌన్ చేసి ఆన్ చేసేప్పుడు పూజలు చేస్తారట వాళ్ళు. చాలా చోట్ల ఉన్నాయి ఈ తిక్కలన్నీ. తిక్కలో నిజమో మనకు తెలియదు, ఎవరి ఇది వ్యవహారం వాళ్ళది. మళ్ళీ దాంట్లోకి వెళ్తే మనం పెద్ద డిస్కషన్ అయిపోతుంది అది. సో నౌ ఐ రిక్వెస్ట్ మల్లికార్జున్ గారు, సంధ్యా కిరణ్ సార్ ప్లీజ్, మీరేమైనా మాట్లాడతారా? నమస్తే అండి. నేను మొట్టమొదటిసారి ఈ గ్రూప్ లో మాట్లాడుతున్నారు సార్. ఈ అవకాశం కల్పించినందుకు రఘుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్ గా సార్. ఇక్కడ ఈ గ్రూప్ సభ్యులందరి పేరు ముందు అందరికీ ఒక డాక్టరేట్ కనిపిస్తుంది నాకు. మొట్టమొదటిసారి అది చూసి ఇక్కడ మాట్లాడటం అనేది పెద్ద సాహసంలా అనిపించింది నాకు. అట్లాంటి సాహసం మా జగదీష్ గారు చేశారు. జగదీష్ గారు నాకు 1.5 year గా తెలుసు. తను చాలా కృషి చేస్తున్నాడు. పాడేరు ఆ ఏరియాలో పిల్లలకి చదువుని, సైన్స్ పట్ల ఒక తన యొక్క నిశ్చితంగా వాళ్ళకి ఒక సైన్స్ అందించాలి అనే ఒక తపన మేము 1.5 year గా చూస్తున్నాము. ఆ అబ్బాయికి నిజంగా రావాల్సినంత ప్రోత్సాహం ఇంకా రావాల్సి ఉంది. డెఫినెట్ గా సహాయ సహకారాలన్నీ కూడా మనం ఈ గ్రూపుల తరపున అతనికి అందించాల్సింది అనిపించింది నాకు. ఈ రోజు ప్రోగ్రామ్ నేను చాలా లేట్ గా జాయిన్ అయ్యాను. బట్ తను అందించింది మాత్రం చాలా, ఈ గ్రూపు ఈ అవకాశం కల్పించడం మాత్రం చాలా ఆహ్వానించదగింది. జగదీష్ గారు చాలా క్లారిటీగా మాట్లాడగలరండి. అతనికి వాయిస్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఈ తను యాక్చువల్ గా పిల్లలకి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి విషయం మీద అయితే ఇంకా బాగుండేదని నాకు కూడా అనిపించింది. మరొకసారి అలాంటి అవకాశం వస్తుందని నేను ఆశిస్తున్నాను. జగదీష్ గారు, కంగ్రాచులేషన్స్, మీరు మొదటిసారి ఈ గ్రూప్ లో ప్రజెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ గ్రూప్ అందరూ కూడా
చాలా గొప్పవాళ్ళు సార్. నాకు మళ్ళీ మళ్ళీ గ్రూప్ లో నాకు అదే ఇంకా అడిక్ట్ అయిపోతామేమో అనిపించింది సార్. మీరందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీ అందరికీ నా అభినందనలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రవికుమార్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం లేదు. మనం అంతా కూడా ఒక ప్రయాణం చేస్తున్నాం టువర్డ్స్ అండర్స్టాండింగ్. చెప్పాలి రావాలి. జగదీష్, యు బి విత్ us on a regular basis, okay? ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. సబ్జెక్ట్ గోయింగ్ ఆన్. ఓకే మల్లికార్జున్ గారు. అవునా, ఏంటంటే ప్లీజ్ చెప్పండి. చెప్పండి మల్లికార్జున్ గారు. సార్ నమస్తే సార్. నేను డాక్టర్ మల్లికార్జున్ సార్. నేను అంటే పబ్లిక్ హెల్త్ మాస్టర్స్ చేశాను ప్రస్తుతం. తర్వాత డిప్లొమా పెథాలజీ, తర్వాత ప్రస్తుతం ఎండి సైకియాట్రీ చేస్తున్నాను. సో లాస్ట్ 10 years లో గవర్నమెంట్ సర్వీస్ లో, ప్రైవేట్ లో అన్నిట్లో చూశాను. సో రిసెర్చ్ కి ఇంకా చాలా స్కోప్ ఉంది సార్ మన దేశంలో. అండ్ నాని వీడియో నేను ఓన్లీ లాస్ట్ 5 minutes చూస్తున్నాను. అది వెంకీ రామకృష్ణన్ గారు రెడ్ హిస్ బుక్ ఆన్ జీన్ మెషిన్, ఇంతకుముందు ఎవరో కూడా చెప్పారు. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఆ రైబోజోమ్ లో ఉన్న 30 years రైబోజోమ్ లో ఉన్న కంప్లీట్ డిఎన్ఏ స్ట్రక్చర్ ని హీ వాజ్ ఏబుల్ టు ఫైండ్. 70 years ఆల్రెడీ అదా యునత్ గారు అని, షీఈ్ అన్ ఇస్రాయలీ సైంటిస్ట్, తను ఆల్రెడీ కనుక్కుంది. సో వెరీ హ్యాపీ దట్ ఇట్లాంటి టాపిక్స్ మన కాంటెంపరీ మీరు అందరు సీనియర్ సైంటిస్ట్ అందరు కూడా మాట్లాడడం ఐఎమ్ వెరీ హ్యాపీ. నానితో నాకు ఆల్మోస్ట్ 2 years నుంచి అనుబంధం ఉంది. తను చేసే ప్రతి యాక్టివిటీ నేను అప్రిషియేట్ చేస్తూనే ఉంటాను ఏదో విధంగా. అండ్ పిల్లలకు బేసిక్ సైన్స్ నుంచి ప్రతి లెవెల్లో హీఈస్ హెల్పింగ్ దెమ్ అవుట్. అండ్ ఎస్, మీరు అందరు కోఆపరేట్ చేస్తున్న ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అందరికీ ఆల్ ది బెస్ట్ సార్. ఎప్పుడైనా మంచి సైన్స్ టాపిక్స్ మనం కూడా మాట్లాడుకుందాం సార్. ఐఎమ్ ఆల్వేస్ కోఆపరేటివ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మోస్ట్ వెల్కమ్. నేను ఇన్వైట్ కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాను లాస్ట్ టైం. ఒక 1.5 months బ్యాక్. మెడికల్ అని ఉందనే జాయిన్ అయ్యాను సార్. జనరల్ నేను జాయిన్ కానీ టైం ఉండదు కొంచెం. ఇవాళ మెడిసిన్ గా మన ఫీల్డ్ కదా అని చెప్పి ఇంట్రెస్ట్ తో జాయిన్ అయ్యాను. No issues sir. You are welcome. You can always join. I am always posting the information in the Explorers group also. అవును సార్, ఎక్స్ప్లోరర్ లో ఐ హావ్ సీన్ అల్కానంద గారు పెడతా ఉంటారు. అదే సార్. పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడండి ఒకసారి. తప్పకుండా సార్. పబ్లిక్ హెల్త్ నేను రిసర్చ్ చేస్తున్నాను. వెరీ యూస్ఫుల్ సబ్జెక్ట్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. థాంక్యూ. నెక్స్ట్ టీనా గారు. నమస్తే సార్. ప్లీజ్. హీరా గారు, టీనా గారు ఇద్దరు ఉన్నారా? ఓకే, నమస్తే అండి. నమస్తే. జగదీష్ సార్ మాట్లాడిన టాపిక్ చాలా చాలా బాగుంది. బట్ ఏంటంటే స్టూడెంట్స్ కి రిలేటెడ్ సార్ చెప్పారు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒక లైవ్ కింద ప్రాజెక్ట్ ని కానీ సబ్మిట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. దానికి చాలా చాలా అప్రిషియేటబుల్ సార్. ఎందుకంటే నార్మల్ గా ఈ కాలం స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే నార్మల్ గా చదివించే పిల్లలు మట్టుకు లేరు. ఎవరికన్నా సరే మెంటల్లీ ఫిజికల్లీ అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి ఒక స్టోరీ కింద చెప్తేనే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ గుడ్ సబ్జెక్ట్ అన్నది నా ఒపీనియన్ కూడాను. దానికోసం అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ కాలం జనరేషన్ లో మనీ పెట్టి పిల్లలకి చదివిస్తున్న పేరెంట్స్ ఉన్నారు, కానీ పిల్లలకి టైం ఇచ్చే పేరెంట్స్ చాలా తక్కువ అయిపోయారు. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ ఇన్ జాబ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి. బట్ టీచర్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. ఇన్ స్కూల్స్ లో వాళ్ళు ఎడ్యుకేట్ చేసే దాన్ని బట్టి పిల్లల యొక్క మైండ్ ట్రైన్ అవుతుందని నా ఒపీనియన్. సార్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇదే నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ప్రసూన. నమస్తే సార్, చాలా బాగుంది మీ స్పీచ్. సైంటిస్ట్ గురించి అది చాలా బాగా వివరించారు. ఇంకా పిల్లలకి చెప్పడం అనేది అది చాలా గొప్ప విషయం. అది వాళ్ళని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మీరు ఇంత ఈజీగా చేస్తున్నందుకు నాకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టీనా గారు. సార్ నమస్తే అండి. జగదీష్ గారి ప్రెజెంటేషన్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. యాక్చువల్ గా ఆయన జర్నీని ఈ మధ్య నేను కూడా ఫాలో అవుతున్నాను. ఈ లాస్ట్ ఒక 5-6 months నుంచి ఆయన యాక్టివిటీస్ నాకు కొంత పరిచయం అయినాయి. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో సినిమాల్లో ఎక్కడో వింటా చూస్తూ ఉంటాము. ఈయన ఎంత పెయిన్స్ తీసుకొని ఇంత మోటివేటెడ్గా కంటిన్యూస్గా ఇట్లా మన్యం ఏరియాలో డే అండ్ నైట్ ఆ పిల్లల కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, సైంటిఫిక్గా వాళ్ళు డెవలప్ అవ్వాలని ఎంత కృషి చేయడం అనేది నాకు చాలా నచ్చింది అనమాట.
సో రెగ్యులర్గా ఆయన చేసే యాక్టివిటీస్ని ఫాలో అవుతున్నాను. ఇందాక మీరు అన్నట్టు యాక్చువల్గా ఒక పర్టికులర్ సైంటిస్ట్ అట్లా కాకుండా టోటల్గా ఆయన చెప్పడం వల్ల తక్కువ టైంలో బ్రీఫ్గా చెప్పగలిగారేమో, కానీ అంతా కూడా మాకు అర్థమయ్యేటట్టుగానే ఉన్నాయి. టూ మచ్ ఏమి టెక్నికల్ టర్మ్స్ అలా ఏం అనిపించలేదు, బాగానే ఉంది. పర్టికులర్గా ఆయన సెషన్ ఆయన సబ్జెక్ట్ మీద అయితే ఇంకా చాలా చాలా బాగా చెప్పుండేవారు అనిపించింది. నిజంగా ఆయన పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తూ ఆయన ఇన్నోసెన్స్ని కూడా వాళ్ళని ఎంజాయ్ చేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఆయన ట్రై చేస్తున్నారు. ఆయన ఎంతూజియాజం చాలా బాగుంటుంది. వేరియస్ సబ్జెక్ట్స్ మీద మేము గ్రూప్లో చూస్తుంటాం ఆయన పోస్ట్ చేసేవన్నీ. ఎవరు యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. చాలా చాలా సబ్జెక్ట్స్లో చాలా ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు. ఆయన విషయంలో నేను నా పర్టికులర్ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ ఆయన విషయాలన్నీ నేను షేర్ చేస్తున్నాను. ఇంకా ఫైనాన్షియల్గా కూడా ఆయనకి ఏ విధమైన హెల్ప్ అయినా మనం చేయొచ్చా అని కూడా నేను ఆలోచిస్తున్నాను. ఈ గ్రూప్లో కూడా చూస్తాను, అంటే నేను 1 or 2 times ఇంతకు ముందు ఇందులో జాయిన్ అయ్యాను ఈ జూమ్లో. అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా ఆయనకి ఇప్పుడు చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. మీరందరూ ఇంత మంచి సపోర్టింగ్ టీమ్ అంటూ ఆయన వెనకుంటే, అలాగే ఆ ఏరియాలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ గురించి మేము చెప్తాము, ఇట్లా మీరందరూ చెప్తుంటే అవన్నీ కూడా ఆయన ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఇంకా సపోర్టివ్గా కూడా అనిపిస్తాయి అని అనిపించింది. కంగ్రాట్స్ నాని గారు, ఇంకా ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు ముందు బాగా చేయాలి. అండ్ బాలమోహన్ దాస్ గారి గురించి ఇందాక నేను చూసా, లాస్ట్ 2 weeks బ్యాక్ మా ఫాదర్ ఒక వైజాగ్లో ఒక సెమినార్ కండక్ట్ చేశారు. ఆయనే కీ స్పీకర్. అండ్ ఏంటి వైజాగ్ నగర పరిరక్షణ, కాలుష్య నివారణ అనే అంశం మీద ఆయన చాలా బాగా మాట్లాడారు. ఎంత ఇంప్రెసివ్గా అనిపించింది అంటే, ఎంత టాలెంటెడ్ పర్సన్స్ మన సొసైటీలో మన చుట్టూ ఉండి కూడా వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నామా మనం? ఇంకా ఎందుకు లాగింగ్ ఉంది? ఇంత ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఇంత మంచి సలహాలు ఇస్తూ కూడా ఎందుకు ప్రాపర్గా వర్కౌట్ చేయలేకపోతున్నాం? ఈ నాలెడ్జ్ని సొసైటీలోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం? రెగ్యులర్గా ఈ చదువుకున్న వాళ్ళు కాస్తైనా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం వర్కౌట్ చేయాలి, ఇంకొంచెం పబ్లిక్ రీచ్ అయ్యేటట్టు విషయాలన్నీ చెప్పగలగాలి అని నా ఫీలింగ్. నాని గారు కూడా మొన్న ఒక రైటప్లో అదే రాశారు. ఓన్లీ స్కూల్స్లో కాలేజెస్లో అని కాదు, జనరల్ పబ్లిక్లోకి ఈ ఇష్యూస్ వెళ్ళాలి. ప్రజలు ఆలోచన విధానం మారాలి. వాళ్ళు తీసుకునే నిర్ణయాల్ని అవి ప్రభావితం చేయాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ మారాలి. ఒట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోనే ఈ నాలెడ్జ్ ఉండిపోవడానికి లేదు. జనరల్ పబ్లిక్కి ఇది రీచ్ అవ్వాలి అనే ఒక ఆయన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది చాలా అప్రిషియేట్ చేయదగ్గది. వే టు గో జగదీష్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మధు గారు, మధు గారు. రఘుకుమార్ గారు, ఒక్క మాట జగదీష్ గారికి అభినందనగా. పాడేరులో ప్రజలు పాడేరు మిముగూర్చి, పాడేరులో ప్రజలు పాడేరు మిముగూర్చి, జగదీషు నీ కిడద జేజేల నీ రీతి. నేను 20 సంవత్సరాల నుంచి ఈ సైన్స్ పాపులర్ చేసడానికి నేను ఒక బుక్ కూడా పబ్లిష్ చేశానండి. చెప్పాను మీకు, 23 ఏళ్ళు అయింది నేను సైన్స్ను స్టార్ట్ చేసి. జనంలోకి తీసుకెళ్లాలా, చిన్న పిల్లవాళ్ళకు కూడా అర్థం కావాలా అని. ఇది చాలా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు తయారు చేశాను. నన్ను కూడా మీరు ఉపయోగించుకోండి, అంటే జగదీష్ గారు కానీ ఉపయోగించుకుంటే నేను కూడా ఉపయోగపడతాను ప్రజలకి. చాలా ఖచ్చితంగా సార్, సంతోషం, చాలా సంతోషం. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా తయారు చేశాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మధు గారు, విజయభాస్కర్ గారు మిగిలిపోయారు. విజయభాస్కర్ రెడ్డి గారు, మీరేమైనా ఇంటర్వ్యూన్ అవుతారా? ఓకే, మధు గారు మీరేమో ప్లీజ్. విజయభాస్కర్ సార్, నేను బయట వాకింగ్ లో ఉన్నా. నో ప్రాబ్లం. మధు గారు మీరేమైనా మాట్లాడతారా? సార్, నేను లేట్ గా జాయిన్ అయ్యాను, కానీ నాని గారి ఫస్ట్ సెషన్ అని ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ అండ్ మై బెస్ట్ విషెస్. అండ్ మీ అందరి ఎంకరేజ్మెంట్, సపోర్ట్ నాని గారికి ఇవ్వడం అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇవ్వడమే అని నేను ఫీల్ అవుతున్నాను. సో whatever the possible way, we should all support Nani Garu for the best of the kids and also for the scientific approach in the society అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు ఆల్మోస్ట్ అందరూ మాట్లాడినట్టున్నారు. సో జగదీష్, ఒక 2 to 3 minutes లో క్యాన్ యూ ఫైనల్లీ కంక్లూడ్ యువర్ ఐడియా? జగదీష్. రఘుకుమార్ గారు, నాని పిలవండి ఆయన్ని.
నాని. నాని నాని వాళ్ళ ఫ్రెండ్స్ క్లోజ్ గా నాని అని పిలుచుకుంటున్నారు. అదే 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 మనకి ఆయన ఆయన బయట దాచిపెట్టాడు కదా. No, nowadays Nani is a popular name. Nani is a popular star also. అందుకే పాపులర్ నేమ్. బాలమోహన్ దాస్ గారు మీ మనిషి, మీరు పిలవచ్చు. జగదీష్ గారు, సమ్ అప్ 2 to 3 minutes. మనం ఎక్కువ వద్దు. We go for the end of the session by. సార్ ఈ గ్రూప్ లో చంద్ర గారు ఉన్నారా? చంద్రశేఖర్ గారు ఉన్నారా ఈ గ్రూప్ లో? నాకు వాయిస్ ఎక్కడ వినిపిస్తుంది సార్? కనబడలేదమ్మా. సార్ సార్ నాకు చంద్ర సార్ వాయిస్ లో ఉంది. ఎక్కడున్నారో అర్థం కాలేదు. అందుకు లేదమ్మా. చంద్ర సార్ ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు. ఆయన జస్ట్ ఇప్పుడు మెసేజ్ చేశారు. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు. సార్ మన ఇందాక పద్యం చదివారు కదా సార్, చాలా బాగుంది సార్. ఫస్ట్ ఇంకొకసారి ఎందుకు ఛాన్స్ తీసుకున్నారంటే ఆయనకు అభినందనలు చెప్దాం. చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా ఉంది. రాధాశ్రీ గారు పద్యంలోనే మాట్లాడతారు, వేరే పద్ధతి లేదు. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అది కొత్తగా కూడా అనిపించింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జగదీష్ సార్. ఓకే సార్, నేను చేస్తున్న వర్క్ కి సంబంధించి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దాని గురించి నేను ప్రస్తుతం మాట్లాడతాను సార్. నా వాయిస్ వినిపిస్తుందా లేదా కట్ అవుతుందా? వినిపిస్తోంది, కొంచెం మీ సిగ్నల్స్ వీక్ గా ఉన్నాయి. ఓకే సార్, విలేజ్ లో ఉన్నాను. ఏం లేదు సార్, ఇప్పుడు జనరల్గా నేను ఈ ఫీల్డ్ లో నేను కన్సిస్టెంట్ గా ఎక్కువ కాలం ఉండడానికి కారణం ఏంటంటే నేర్చుకునే తప్పన ఉండదు. ఎందుకంటే నేను ఫీల్డ్ లో వర్క్ చేసినప్పుడు నేను ఎందుకంటే మన స్కూళ్ళలో జరిగే ఒక పెద్ద మైనస్ ఏంటంటే సబ్జెక్ట్ ని సపరేట్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అలాగా. కానీ ఇవన్నీ కలిపి మనకి నాలెడ్జ్ దాన్ని లింక్ చేస్తూ స్టూడెంట్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో నేను చేసింది ఏంటంటే ఈ స్టోరీ ఆఫ్ ఎవ్రీథింగ్ లో ఒకదానితో ఇంకొక దాన్ని లింక్ చేయడమే. ఇలా లింక్ చేస్తూ చెప్పడం చాలా క్యూరియస్ గా చదవడం ముందుకు వస్తున్నారు. ఈవెన్ వాళ్ళు కొన్ని అంటే వాళ్ళతో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ చెప్తానండి. నేను ఒకసారి ఇక్కడ మా రాంబిల్ మండలం దగ్గరే సోమలింగపాలెం అనే హై స్కూల్లో ఒక రోజు పూర్తిగా 9th వాళ్ళకి తీసుకున్నాను, ఇంకొక రోజు పూర్తిగా 10th వాళ్ళకి తీసుకున్నాను. రోజంతా టీచర్స్ వాళ్ళు ఎవరు అటెండ్ కాలేదు. నాకు దగ్గరగా స్టూడెంట్స్ అబ్జెక్ట్ ఏమైనా పిల్లలకి డౌట్స్ ఉండిపోయినాయి. ఆ డౌట్స్ తీర్చేంత సమయం మాకు సరిపోలేదు. ఆ రోజు సరిపోకపోతే పిల్లలు ఏం చేశారంటే 2 రోజుల తర్వాత టీచర్స్ పర్మిషన్ ఇవ్వలేదు స్కూల్కి ఆ పిల్లలకి డౌట్లు తెలియచేయడానికి. అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఒక రోజు ఈవినింగ్ తలో 10 రూపాయలు 20 రూపాయలు వేసుకొని వాళ్ళు ఊరు మధ్యలో క్లీన్ చేసుకొని ఒక మైక్ సెట్ అది తెప్పించుకొని మాకు సాయంత్రం ఫోన్ చేస్తారు క్లాస్ చెప్పడానికి రమ్మని. అది ఇక్కడ మాకు సోమలింగపాలెంలో జరిగింది. ఆ పని మాకు సోమలింగపాలెంలో జరిగింది. కసింకోట వెనకాల ఒక ఊరు ఉంటుంది, పల్లెటూరు అనమాట. పల్లెటూరు కదా, అక్కడ హై స్కూల్ ఉంది, ఊరి పేరు మర్చిపోయాను నేను. అక్కడ అది జరిగింది. తర్వాత మన ఏంటది ఎన్పిసి వాడుపల్లి ఉంది, వాడుపల్లిలో కూడా అలాగే పిల్లలు రాత్రి వాళ్ళు పిల్లలందరూ వాళ్ళకి మోటివేట్ వచ్చి వాళ్ళు క్లాస్ తింటున్నారు. పిల్లలు ఏంటంటే సైన్స్ పాపులరైజేషన్ గనక వాళ్ళకి బాగా అర్థమయ్యే క్యూరియస్గా సరదాగా చెప్తే పిల్లలు వింటున్నారు, కాలేజ్ పిల్లలు వింటున్నారు, డిగ్రీ పిల్లలు వింటున్నారు, వాళ్ళు నేర్చుకోవడానికి ముందుకు వస్తుంది. సో దీన్ని ఏంటంటే ఒక పెద్ద స్కేల్లో చేయాల్సి ఉంది. ఇది దీని మీద ప్రాపర్ రైట్స్ లేకపోవడం, తర్వాత ఈ ఫైనాన్షియల్ విషయాలు వీటి వల్ల ఏంటంటే నేను చాలా ఇయర్స్ నేను దీన్ని సరిగ్గా చేయలేకపోయాను. కాకపోతే లాస్ట్ 1.5 year నుంచి నేను ఒక ఫ్రెండ్స్ సహకారంతోనూ, తర్వాత ఏంటంటే అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన ప్రోత్సాహం ఇవ్వడం, అక్కడ పాడేరులో చేసిన కూడా బాగా సక్సెస్ అయినాయి అనమాట. బాగా సక్సెస్ అయ్యి ఇప్పుడు అక్కడ 6th class పిల్లలు మనం చెప్తే మనం క్లాస్లో అటెండ్ అయిన తర్వాత ఏం చేస్తున్నారంటే మనకి మద్రాస్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు ఐఐటిలో, శ్రీనివాస్ చక్రవర్తి గారు అని.
ఆయన ఐజాక్ అసిమోవ్ సిరీస్ ఒక దాన్ని ఎలా తెలుసుకున్నాం అనే సిరీస్ని 32 పుస్తకాలు ఆయన తెలుగులోకి అనువదించారు. ఇప్పుడు అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు హాస్టల్లో మామూలుగా ఇది వరకు ఏం చేస్తారు, హాస్టల్లో ఆడుకునే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ పుస్తకాలు తీసుకొని వాళ్ళు చదువుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళకి వచ్చిన డౌట్లన్నీ కూడా బుక్స్లో రాసుకుంటున్నారు. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ డౌట్ని నా ముందు పెడుతున్నారు అనమాట. ఇలాగ అక్కడ పిల్లల్లో కూడా దగ్గరగా ఒక 2000 మంది పిల్లలు అక్కడ మంచి మూమెంట్ అనేది వచ్చింది. అయితే అక్కడ ప్రస్తుతానికి టీచర్స్ సహకారం అనేది సరిగ్గా లేదు. మొన్న ఈ మధ్య నేను మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడితే ఆయన ఈసారి టీచర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేలాగా ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని ఇంకాస్త స్ట్రక్చరల్గా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఇందులో మీలాంటి పెద్దల సహాయ సహకారం మాకు అవసరం ఉంటాయి. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ జగదీష్, యు ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. గతంలో నాకు గుర్తుండి నండూరు రామ్మోహన్ రావు గారు ఇలాంటి ఒక వర్క్ చేశారంటే పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ అనే వర్క్ని. అలాగే యశ్పాల్, ఇంతకుముందు మన ప్రొఫెసర్ యశ్పాల్ పేరు వచ్చింది మధ్యలో మనకి, ఆయన కూడా చాలా గొప్ప వర్క్ చేశారు. సార్ ఆయన చాలా గొప్ప వర్క్ చేశారు ఆయన. 2005లో ఆయన ఎన్సీఆర్టీ నివేదిక ఒక దాన్ని ఇచ్చారు. అవునండి, అవును, చాలా వర్క్ చేశారు ఆయన పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ గురించి. అలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ గురించి. మీరు చేస్తున్నటువంటి వర్క్ మేమందరం కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాం. విల్ ఆల్వేస్ బి ఎంజాయింగ్ యువర్ వర్క్. ఒక 2-3 months తర్వాత మీరు చేస్తున్న వర్క్ మీదనే ఎక్స్క్లూజివ్ గా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే సెషన్స్ లో మనకు పొలిటికల్ థియరీస్ మీద ఒక 6 కంటిన్యూస్ సెషన్స్ ఉంటాయి. మధ్యలో ఒక ట్రైబల్ డిస్ప్లేస్మెంట్ స్టోరీ ఒకతను అదే మన దీని ఏమంటారంటే ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ ఇన్ అదే వరంగల్ ఆ ఏరియాస్ లో దీని గురించి ఒకతను ఒక పుస్తకం రాశారు, దాన్ని ప్రజెంట్ చేస్తారు నెక్స్ట్ వీక్. ఆ తర్వాత ఒక 6 weeks పొలిటికల్ థియరీస్ గురించి మాట్లాడుకుంటాం, ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినది. సో ఆ తర్వాత మళ్ళీ విల్ కమ్ బ్యాక్ అగైన్, వీ విల్ టేక్ యువర్ హెల్ప్ అండ్ మీరు చేస్తున్న వర్క్ గురించి తెలుసుకోవడానికి అందరికీ తెలియజేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కైండ్ పేషెన్స్ అండ్ కైండ్ కోఆపరేషన్. We will end the session today. Thank you all. Thank you. Wishing you all a good remaining day. Thank you. Thank you.